హలో వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. సాధారణంగా ది హిందూ న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఆర్టికల్స్ యూపీఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఈ ఆర్టికల్స్ అన్నింటినీ కూడా తెలుగు మీడియం అభ్యర్థులందరికీ కూడా అర్థమయ్యే విధంగా మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ఈ వీడియోని మీ అందరికీ ప్రజెంట్ చేస్తుంది. అండ్ ఈ వీడియోలో కంప్లీట్గా తెలుగు మీడియంలోనే కంటెంట్ మొత్తం కూడా అంటే ఉన్నటువంటి సమాచారం అంతా కూడా తెలుగులోనే ప్రింట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది, తెలుగులో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క పీడిఎఫ్ చూస్తే మీకు తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అదేవిధంగా యూపీఎస్సి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి యూపీఎస్సి ఇన్ఫినిటీ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ద్వారా లైవ్ ప్లస్ రికార్డెడ్ వీడియోస్ అనేటువంటి మీ అందరికీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏంటి యూపీఎస్సి ఇన్ఫినిటీ అనేటువంటి ప్రోగ్రామ్ అంటే జిఎస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్లాసెస్ అనేటువంటి పూర్తిగా సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. దానికంటే ముందు ఎన్సీఆర్టీ బుక్స్ అనేటువంటివి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది పీడిఎఫ్ రూపంలో. అంటే డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగు మీడియం వారికి అండ్ ఇంగ్లీష్ మీడియం వారికి సపరేట్గా ఉంటుంది. అండ్ అదేవిధంగా సీసాట్ అనేటువంటిది కూడా ఇందులోనే భాగమై ఉంటుంది, సపరేట్గా మనం తీసుకోక్కర్లేదు. అండ్ ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్తో పాటు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది కూడా ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగం అనమాట. నా ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీరు ఎప్పుడైతే తీసుకుంటారో లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. కేవలం 80,000 రూపాయలు మాత్రమే. కాకపోతే ఫిబ్రవరి మంత్లో ఒక 20% మీ అందరికీ కూడా డిస్కౌంట్ ఇస్తూ ఆ ప్రైస్ వచ్చేసి 64,000 రూపాయలు మాత్రమే. అండ్ ఫీజు యొక్క వ్యాలిడిటీ వచ్చేసి డిస్కౌంట్ వచ్చేసి కేవలం ఈ మంత్ 28 వరకు మాత్రమే ఉంటుంది. తెలుగు మీడియంలో అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ప్రత్యేకంగా తెలుగు మీడియం క్లాసెస్ అనేటువంటి ఉంటాయి. అండ్ అదేవిధంగా ఎవరైతే ఆఫ్లైన్లో క్లాసెస్ వినాలనుకుంటున్నారో మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆఫ్లైన్ సెంటర్ వచ్చేసి వైజాగ్ ఎంవిపి కాలనీలో ఉంది. అండ్ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు అదర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవచ్చు. దానికంటే ముందు ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు అధికమైనటువంటి సమాచారం రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. నా ఈరోజు 12th ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ ఒకసారి చూస్తే మీరు ఆర్కిటిక్ సంక్షోభం, వాతావరణ మార్పు మరియు దురాక్రమణ జాతుల ముప్పు. ఇక్కడ ఆర్కిటిక్ రీజన్ అంటే ఏంటి అసలు? ఉదాహరణకు ఒకటి చూద్దాం. ఇది ఎంత భూమి, ఇది సౌత్ పోలు, ఇది నార్త్ పోలు. సౌత్ పోల్ దగ్గర ఉండేది అంటార్కిటిక్ అంటాం, ఇక్కడ ఉండేది ఆర్కిటిక్ అంటాం. ఆర్కిటిక్. సో ఈ ఆర్కిటిక్ అంటే యూరోపియన్ కాంటినెంట్, అదేవిధంగా రష్యా ఇలాంటి దేశాలన్నీ కూడా ఆ ఆర్కిటిక్ సర్కిల్ దగ్గరే ఉంటాయన్నమాట. మరి ఈ ఆర్కిటిక్ ఎందుకు సంక్షోభం వచ్చింది అంటే మారుతున్నటువంటి కాలానికి తగ్గట్టుగా రాకపోకలు, లేదు అంటే ఈ యొక్క షిప్స్ ప్రయాణించడం వల్ల, ఐస్ ముక్కలు అంటే గ్లేషియర్స్ అనేటువంటివి కరిగిపోవడం వల్ల సముద్రంలో నీటి మట్టం అనేది పెరుగుతుంది. సముద్రంలో నీటి మట్టం పెరగడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఈ తీర రేఖలు అనేటువంటివి పూర్తిగా సముద్రంలో కలిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ యొక్క గ్లేషియర్స్ అంటే ఐస్ ఏదైతే కరిగిపోతూ ఉంటుందో దానివల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జీవన వైవిధ్యం అనేది కూడా ఒక అధోగతి పాలవుతుంది. అదేవిధంగా మనుషులు ఎప్పుడైతే రాకపోకలు ఎక్కువగా చేస్తూ ఉంటారో దానివల్ల ఏమవుతుందంటే దురాక్రమణ జాతుల ముప్పు. అంటే ఆ ప్రాంతానికి సంబంధం లేనటువంటి కొన్ని జాతులు ఇన్వేజివ్ స్పీసెస్ అంటాం. ఇన్వేజివ్ స్పీసెస్ లేదంటే ఏలియన్ స్పీసెస్ అంటాం. ఓకే, ఇన్వేజివ్ ఏలియన్ స్పీసెస్ అంటాం. ఇవన్నీ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కొన్ని జాతులని అంతమొందించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కేవలం పర్యావరణం పరంగా మాత్రమే కాదు, మానవ మనుగడకు సంబంధించింది కూడా ఆ ప్రాంతానికి సంబంధించింది అని చెప్తున్నారు అనమాట. ఏంటి అసలు చూద్దాం. తీవ్రమైనటువంటి శీతోష్ణ స్థితి పరిస్థితుల కారణంగా అంటే క్లైమేటిక్ కండిషన్స్ అనేటువంటి చాలా దారుణంగా ఉన్నాయి కదా. సో గతంలో భౌగోళికంగా వేరు చేయబడినటువంటి ప్రాంతాలుగా పరిగణించబడినటువంటి ఆర్కిటిక్ ప్రాంతాలు ఇప్పుడు కలిసిపోతున్నాయి. ఎందుకు కలిసిపోతున్నాయి అన్ని ప్రాంతాలకి అంటే ఆ ప్రాంతాల్లో ఇంకో విషయం చెప్తున్నాను. ఈ ఆర్కిటిక్ ప్రాంతాల్లో ఐస్ బాగా కరిగిపోవడం వల్ల దానివల్ల కొన్ని దేశాలు బాగా అడ్వాంటేజ్ పొందుతాయి. ఎట్లా? ఆ సముద్రంలో ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ని వెలికి తీయడానికి వారికి ఉన్నటువంటి అడ్డు పోతుందన్నమాట. ఉదాహరణకి రష్యా లాంటి దేశాలు ఆర్కిటిక్ ప్రాంతం అంతా కూడా పూర్తిగా తన చేతిలోకి రావాలని కోరుకుంటాయి. ఎందుకంటే రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి. సముద్రంలో ఎప్పుడు రిసోర్సెస్ ఉంటాయి కదా. సో వేగంగా పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలు, మానవ కార్యకలాపాలు విస్తరణ,
మరియు ప్రపంచ అనుసంధానం కారణంగా, ప్రపంచ అనుసంధానం అంటే గ్లోబలైజేషన్, ఇతర ఇతర దేశాలకి కనెక్టివిటీ అన్నమాట. ఆర్కిటిక్ పర్యావరణ వ్యవస్థను దురాక్రమణ విదేశీ జాతులు, ఇన్వేజివ్ ఏలియన్ స్పీసెస్ నుండి సుదీర్ఘకాలంగా కాపాడుతున్నటువంటి సహజ అడ్డంకులు బలహీనపడుతున్నాయి. సో వేల సంఖ్యలో అన్య దేశ మొక్కల జాతులు మరియు సమీప భవిష్యత్తులో, అంటే రాబోయే రోజుల్లో ఆర్కిటిక్లో తమకు అనుకూలమైనటువంటి ఆవాసాలను స్థాపించే అవకాశం కూడా ఉంది. అంటే మనుషులు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ సరిపోక ఆ ప్రాంతానికి వెళ్ళి మరి ఆ ప్రాంతంలో ఇతరితర జాతులు అనేటువంటివి కూడా నెలకొల్పుతున్నారు. సో ఇది జీవ వైవిధ్యం, పర్యావరణ స్థిరత్వం మరియు ప్రపంచ వాతావరణ నియంత్రణకి తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని సూచిస్తుందని ఇటీవల శాస్త్రీయ పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. అసలేంటి ఆర్కిటిక్ వేగవంతమైనటువంటి పరివర్తన చెందుతున్న ప్రాంతం. ఆర్కిటిక్ ప్రాంతం వైపు ఎందుకు అంత అవసరం అంటే, ఆ ప్రాంతంలో ఈ అద్భుతమైనటువంటి రిసోర్సెస్ ఉన్నాయి. ఆ ప్రాంతం ద్వారా కనెక్టివిటీ కూడా బాగా ఉంది. సో చుట్టూ తిరుగు వెళ్ళడం కంటే ఆ దేశాలు గుండా ఆర్కిటిక్ ప్రాంతం నుంచి నార్త్ సీ రూట్ అంటాం. సో ఆ ప్రాంతానికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ప్రపంచ సగటు కంటే ఆర్కిటిక్ దాదాపు 4 రెట్లు అధిక వేగంతో వేడెక్కుతుంది. సో ఎక్కువ వేడెక్కితే ఏమవుతుంది ఆర్కిటిక్ ప్రాంతాల్లో అంటే, ఈ యొక్క హిమనీయ హిమనీయ నదాలు అంటాం, లేదంటే గ్లేషియర్స్ అంటాం. అవి ఎక్కువగా కరిగిపోతాయి. సముద్రపు మంచు క్షీణిస్తుంది. పెర్మాఫ్రోస్ట్ అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నేలలు శాశ్వతంగా గట్టిగా ఉన్నటువంటి నేలలు కరిగిపోతూ ఉంటాయి. సో ఇట్లా ఆ ప్రాంతంలో ఫస్ట్ మార్పులు వస్తాయి. మరి వృక్షాల పెరుగుదల, కాలాల విస్తరణ మరియు అంశాలు ఈ ప్రాంతం యొక్క ఈ యొక్క పర్యావరణ సమతుల్యత సమూలంగా మారుతున్నాయి అని చెప్తున్నారు. సాంప్రదాయకంగా ఆర్కిటిక్ టండ్రా ప్రాంతం ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటుంది అంటే, ఆర్కిటిక్ రీజియన్లో పాచి మరియు లైకెన్స్ అనేటువంటివి ఉంటాయి. సో బేర్బెర్రీ వంటి పొట్టిగా పెరుగుతున్నటువంటి పొదలు అనేటువంటివి కూడా ఉంటాయి. పరిమిత కాల వ్యవధి కలిగినటువంటి వృక్ష చక్రాలు ఉంటాయి. అదేవిధంగా అత్యంత కఠినమైనటువంటి శీతాకాలాలు మరియు పరిమితమైనటువంటి సూర్యరశ్మి తక్కువగా ఉంది కాబట్టి ఈ యొక్క మనకి మంచు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఏమవుతుంది, ఆర్కిటిక్ ప్రాంతం మరీ ఎక్కువ వేడెక్కుతుంది ఇతర ప్రాంతాలతో కంపేర్ చేస్తే. అదేవిధంగా ఈ సహజ పరిస్థితులు ఒకప్పుడు శీతోష్ణ స్థితి ఫిల్టర్లుగా పనిచేసి, అంటే ఇవన్నీ కూడా ఏమయ్యేవి అంటే, ఆ, పర్యావరణం అంత త్వరగా మారకుండా ఇవన్నీ కూడా ఉపయోగపడేవి. సో అన్ని జాతులు ఇక్కడ ఎప్పుడైతే స్థిరపడడం జరుగుతుందో, అంటే అన్ని జాతుల్ని ఒకప్పుడు నిరోధించేవి, అయినప్పటికీ ఉష్ణోగ్రతల పెరుగుదలలో ఈ పర్యావరణ రక్షణ వ్యవస్థలు క్రమంగా బలహీనపడుతున్నాయి. దురాక్రమణ విదేశీ లేదా జాతులు సంకల్పన మరియు ప్రపంచ నేపథ్యం ఏంటి అంటే, మనకి ఇంటర్ గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్ఫామ్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్. సో ఈ నివేదిక ప్రకారం దురాక్రమణ విదేశీ జాతుల అంటే తమ సహజ ఆవాసాలు వెలుపల ప్రవేశించబడి అక్కడి స్థిరపడి తద్వారా స్థానిక జీవ వైవిధ్యాన్ని అవి పూర్తిగా నష్టం చేస్తాయన్నమాట. సో పర్యావరణ సేవలు లేదా ఆర్థిక వ్యవస్థ నష్టం కలిగించే జీవులు అనమాట. సో బయట ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి జాతులు ఏవైతే ఉంటాయో వాటికి నష్టం కలిగించే విధంగా ఉంటుందన్నమాట వీటి యొక్క చర్య. సో ఈ నివేదిక ప్రకారం అది చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్యాన్ని నష్టానికి ప్రధాన కారణాల్లో ఈ యొక్క ఇన్వేజివ్ ఏలియన్ స్పీసీస్ ఒకటనమాట. ప్రపంచవ్యాప్తంగా ఈ జాతులు ఈ కింది పరిమాణాలకు దోహదపడతాయి. అంటే అవి అంటే వేరే ప్రాంతం నుంచి ఆర్కిటిక్ ప్రాంతానికి వచ్చేటువంటి ఈ ప్లాంట్ స్పీసీస్ కావచ్చు, వాటి వల్ల ఏమవుతుంది, స్థానిక జాతుల నిర్మూలన చెందే అవకాశం ఉంది. ఆవాసాల నాణ్యత క్షీణిస్తుంది. పోషక చక్రాల అంతరాయం, ఫుడ్ సైకిల్ అన్నమాట. సో వ్యవసాయ మరియు అటవీ రంగాల్లో ఆర్థిక నష్టాలు అనేటువంటివి ఎక్కువ వస్తాయి. సుదీర్ఘకాలం చలి వాతావరణంలో రక్షించబడినటువంటి ఆర్కిటిక్ ఇప్పుడు ఈ ప్రమాదాన్ని ఎదుర్కొంటుందని చెప్పవచ్చు. శాస్త్రీయ పరిశోధనలు ఏంటి అంటే, నియోబయోటా నియోబయోటా పత్రికలో ప్రచురితపడినటువంటి ఇటీవల పరిశోధన శీతోష్ణ స్థితి అనుకూలిస్తే వేల సంఖ్యలో అన్య మొక్కల జాతులు ఆర్కిటిక్ ప్రాంతాలను ఆక్రమించే అవకాశం ఉందని వెల్లడించింది. అంటే అక్కడ వేడి బాగా పెరుగుతుంది కదా, వేడి పెరిగితే మంచు కరిగిపోతుంటుంది. మంచు కరుగుతుందంటే అక్కడ ఉష్ణోగ్రతలు అనేటువంటివి పెరుగుతున్నాయి. ఒకప్పుడు 4 డిగ్రీలు ఉన్నటువంటి టెంపరేచర్ ఇప్పుడు 8 డిగ్రీలకి, అంటే టెంపరేచర్ పెరిగినట్టే. పెరిగినటువంటి టెంపరేచర్లో అనేక రకాల
ఈ యొక్క జీవులు అనేటువంటి బ్రతికే అవకాశం ఉంటుంది. సో బాగా చలిగా ఉండేటువంటి ప్రాంతాల్లో కొన్ని తక్కువ జీవరాశులు మాత్రమే ఉంటాయి. అదేవిధంగా 2554 నాలికా వృక్ష జాతులపై వాస్కులర్ ప్లాంట్ స్పీసెస్ నిర్వహించినటువంటి అధ్యయనంలో వీటిలో అధిక భాగం జాతులకు ఆర్కిటిక్లో ఇప్పటికీ అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నట్లు నిర్దేశించింది. ఒకప్పుడు ఇన్ని రకాల జాతులు ఆర్కిటిక్ ప్రాంతంలో సరిగా నివసించడానికి కూడా అవకాశం లేదు. అలాంటిది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అవకాశం ఉంది అంటే ఈ ఫారిన్ స్పీసెస్ అనేటువంటి ఎప్పుడైతే ప్రాంతానికి వెళ్తున్నాయో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాటిని ఇవి నష్టం కలిగిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు అన్నమాట మనం. ఆ తర్వాత నార్వే, స్వాల్బర్డ్లో సహా రష్యా మరియు ఐరోపాలలో కొన్ని ప్రాంతాలకు చెందినటువంటి మేత మొక్కలు అంటే ఈ యొక్క మేత మొక్కలతో సహా పలు అన్య జాతులు వృద్ధి చెందుతున్నట్లు పరిశోధించారనమాట. పరిశోధనలు తెలిసింది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి ఆ ప్రాంతంలో ఆల్రెడీ ఈ యొక్క ఇన్వేజివ్ స్పీసెస్ అనేటువంటివి ఎంటర్ అయిపోయాయి అని చెప్పుకోవచ్చు. ఓకేనా. తర్వాత గ్లోబల్ బయోడైవర్సిటీ ఇన్ఫర్మేషన్ ఫెసిలిటీ. గ్లోబల్ బయోడైవర్సిటీ ఇన్ఫర్మేషన్ ఫెసిలిటీ ఏంటి? గ్లోబల్ డైవర్సిటీ ఇన్ఫర్మేషన్ ఫెసిలిటీ అంటే ఇచ్చినటువంటి డేటా ఆధారంగా భవిష్యత్తులో ఈ ఆక్రమణలు జరిగే ఆరు కీలక ఈ ఆక్రమణలు జరిగే 6 కీలక ప్రాంతాలు ఏంటి? హాట్స్పాట్స్ ఎక్కువగా ఆర్కిటిక్ ప్రాంతాల్లో ఎక్కువగా ఆక్రమణకు గురయ్యేటువంటి ప్రాంతాలు ఏవి అంటే ఒకటి పశ్చిమ అలాస్కా పశ్చిమ అలాస్కా, రెండోది నైరుతి గ్రీన్లాండ్, మూడోది ఆగ్నేయ గ్రీన్లాండ్, ఉత్తర ఐలాండ్ ఒకటి, తర్వాత ఫెనోస్కాండియా, తర్వాత ఈ ఈ కనిన్ పెచోరా అనేటువంటి ప్రాంతం రష్యాలో. సో వ్యాప్తి చెందేటువంటి విధానాలు ఎట్లా వ్యాప్తి చెందుతాయంటే సో నియంత్రిత ఆవాసాల నుండి తప్పించుకోవడం. సో ఆర్కిటిక్ ప్రాంతంలోకి దురాక్రమణ జాతులు ప్రవేశించడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే ఈ యొక్క డిజైన్స్ అందించేటువంటి మొక్కలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో వాటి వల్ల ఎక్కువగా వచ్చి నష్టం ఉందన్నమాట ఈ ప్రాంతాల్లో. అండ్ అదేవిధంగా మీరు గమనించినట్టయితే సో నియంత్రిత ఆవాసాల నుండి తప్పించుకోవడం. ఆ తర్వాత రవాణా మాంద్యం. సో నౌకలు, సరుకుల రవాణా కోసం కానివ్వండి, వీటి కోసం ఈ రవాణా మార్గం అనేది ఎక్కువగా పెరిగిపోయింది ఇటీవల కాలంలో. విత్తనాలు కలుషితం అవడం వల్ల ఆ కలుషితమైనటువంటి విత్తనాలు ఆ ప్రాంతాల్లోకి వెళ్తే ఈ ఇన్వేజివ్ స్పీసీస్ అనేటువంటి వస్తాయి. వాహనాల ద్వారా రవాణా బాగా పెరగడం, నార్త్ సీ రూట్ అనేటువంటి తెచ్చుకోవడం. సో ఇవన్నీ కూడా చాలా నష్టాన్ని కలిగిస్తున్నాయి అన్నమాట. సో తర్వాత గ్లేషియర్స్ వీక్షించడానికి వచ్చే పర్యాటకుల వల్ల లాస్ట్ ఛాన్స్ టూరిజం అంటాం కదా. సో పర్యావరణ అలజడి మరింత తీవ్రమవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే గ్లేషియర్స్ బాగా కరిగిపోతున్నాయి. వాతావరణ మార్పు కేవలం జాతులకు రవాణాకు మాత్రమే కాకుండా అవి అక్కడ స్థిరపడడానికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మార్చుకుంటున్నాయి అన్నమాట. సో సుదీర్ఘకాలం ఎదుగుదల ఆ, కావాలి అంటే ఏదైనా ఒక స్పీసెస్ బయట ప్రాంతంలో ఉన్నటువంటి స్పీసెస్ ఆ ప్రాంతానికి వెళ్ళి నివసిస్తున్నాయంటే మీనింగ్ ఏంటి? ఆ ప్రాంతంలో ఇవి నివసించడానికి తగ్గట్టుగా కావాల్సినటువంటి వసతులు అనేటువంటివి వచ్చాయన్నమాట. సో అదనంగా వృక్ష జాతుల్లో వచ్చేటువంటి మార్పులు ఏంటంటే ఆల్బెడో అంటే భూమి ఉపరితల పరావర్తన శక్తిని సవరించుకోవచ్చు. తర్వాత పెర్మాఫ్రాస్ట్ అంటే నేల కరగడాన్ని వేగవంతం చేయవచ్చు. కార్బన్ నిల్వలు పద్ధతిని మార్చవచ్చు అనమాట. సో ఆహార జాలం, సో మనకి ఫుడ్ సైకిల్ మారేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి పాచితో నిండినటువంటి పొదలతో పొదలతో కూడినటువంటి ప్రదేశంగా పరివర్తన చెందితే అది నేల ఉష్ణోగ్రతలను మరియు గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను ప్రభావితం చేస్తుంది. సో విస్తృత పర్యావరణ మరియు భౌగోళిక రాజకీయ పరిమాణాలు అనేటువంటి ఉండాలి. నా ఆర్కిటిక్ ప్రాంతాల్లో జీవ వైవిధ్యం అనేది డిస్టర్బ్ అయితే నష్టం జరిగితే ఏమేమి వచ్చే నష్టాలు ఉన్నాయంటే ఆహార భద్రత కొరత అవుతుంది. తర్వాత క్లైమేట్ ఫీడ్బ్యాక్ లూప్స్ కానివ్వండి, పాలనాపరమైనటువంటి సవాళ్ళు వస్తూ ఉంటాయి. ప్రపంచ పర్యావరణ నిర్వహణ అనేటువంటిది కూడా మారుతుంది. సో వే ఫార్వర్డ్ ఏమిటి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. వే ఫార్వర్డ్ అనేది ఏ ప్రాంతాన్ని అయినా సరే చాలా జాగ్రత్తగా పెట్టుకోగలిగితే అంతకంటే అదృష్టం ఇంకోటి ఉండదు. అంటే కనీసం సివిక్ సెన్స్ అనేటువంటిది కూడా ఉండాలి. ఉదాహరణకి ఉదాహరణకి ఈ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి ఉన్నటువంటి కార్యక్రమాలు ఏంటి అంటే
ఆర్కిటిక్ బయోడైవర్సిటీ సారీ ఆర్కిటిక్ బయోసెక్యూరిటీ ప్రోటోకాల్ అనేటువంటిది ఫాలో అవ్వడం. తర్వాత మోర్ ఇంపార్టెంట్ నౌకల మరియు పరికరాల శుభ్రత. సో ఈ నౌకాశ్రయం ద్వారా ఎక్కువగా ఈ ప్రాంతానికి వస్తున్నారు కదా. ఈ ప్రాంతానికి వచ్చేటువంటి సమయంలో ఈ ప్రాంతానికి వచ్చేటువంటి సమయంలో ఎలాంటి న్యాచురల్గా ఏర్పడినటువంటి వాటిని డిస్టర్బ్ చేయకూడదు. ఇది గుర్తుండాలి ఫస్ట్. ఓకేనా అండి. తర్వాత అంతర్జాతీయ సహకారం అనేది ఉండాలి. ముందస్తు గుర్తింపు మరియు త్వరిత స్పందన. అంటే ఎవరైతే ఆక్రమిస్తూ ఉంటారో ఆ ప్రాంతాలని వారిని గుర్తించి ముందుగానే ఆ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఏర్పాటు చేయడం. క్లైమేట్ గవర్నెన్స్ అనేటువంటిది. సో ఇట్లా ఆర్కిటిక్ ప్రాంతాన్ని మనము కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనండి. సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి ఇటీవల కాలంలో ఈజిప్ట్లో ఈజిప్ట్లో తమిళ ప్రాంతానికి సంబంధించిన బ్రహ్మీ స్క్రిప్ట్లో తమిళ లాంగ్వేజ్ సంబంధించినటువంటి బ్రహ్మీ శాసనాలు అనేటువంటివి ఈ ఈజిప్ట్లో కనిపించాయంట. సో ఎప్పుడైనా ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనాలు మరొక ప్రాంతంలో కనిపించాయంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. వ్యాపారం అనేది ఎక్కువగా ఉండడం, ఆ వ్యాపారం ద్వారా ఆ లాంగ్వేజ్ అనేది కూడా ప్రమోట్ అవుతూ ఉండడం. రెండవది ఏంటి అంటే ఎవరైనా విదేశీయులు మన ప్రాంతానికి వచ్చి సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అక్కడికి వెళ్ళి ఇన్స్క్రిప్షన్స్గా రాసి ఉండొచ్చు. సో ప్రపంచ వాణిజ్య పటంలో ప్రాచీన తమిళకం స్థానంపై కొత్త వెలుగు అనేటువంటిది వచ్చింది. సో ఈజిప్ట్లోని చారిత్రక వ్యాలీ ఆఫ్ ద కింగ్స్లో వెలుగు చూసినటువంటి తమిళ బ్రహ్మీ శాసనాలు ప్రాచీన దేశం మరియు రోమన్ సామ్రాజ్యం మధ్య రోమ్ దేశానికి సంబంధించి మనకు వ్యాపార వాణిజ్యాలు అనేటువంటివి విస్తృతంగా ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను, సాంస్కృతిక సంబంధాలకు ఒక అద్భుతమైనటువంటి పురావస్తు నిదర్శనంగా ఇది నిలుస్తుంది అనమాట. ఇంకొక విషయం ఏం చెప్పాలంటే క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం మధ్య కాలానికి చెందినవి ఈ శిలాఖండాలు అని చెప్తున్నారు. అంటే 1000 ఏడి నుంచి 300 ఏడి లోపు. అంతే కదా. అంటే ఈ టైం పీరియడ్లో సంగం ఏజ్ అనేటువంటిది తమిళనాడు ప్రాంతంలో చేలా చోర పాండ్య డైనాసిటీస్ అనేవి పరిపాలిస్తూ ఉన్నాయన్నమాట. సో 3వ శతాబ్దం మధ్య కాలానికి చెందిన ఈ శిలాఖండాలు ప్రాచీన దక్షిణ భారతదేశం యొక్క సముద్రయాన సామర్థ్యాన్ని మరియు అంతర్జాతీయ వాణిజ్య నెట్వర్క్లో దానికి ఉన్న కీలక పాత్రని సుస్పష్టం చేస్తున్నాయి. సో ఇవేంటో చూద్దాం ఒకసారి. ఈజిప్ట్లో లుకోర్స్కు సమీపంలో ఉన్న ఫారోల సమాధుల గోడలపై సుమారు 30కి పైగా శాసనాలు అనేటువంటి గుర్తించబడ్డాయి. వీటిలో తమిళ బ్రహ్మీ లిపిలోనే కాక ప్రాకృత మరియు సంస్కృత భాషలో. ప్రాకృత భాష అనేటువంటి ఆ రోజుల్లో దక్షిణ భారతదేశంలో ఎవరు ఫాలో అయ్యారు అంటే శాతవాహనులు ఫాలో అయ్యారు. సో ఓకేనా. బ్రహ్మీ అనేది ఒక లిపి. ప్రాకృత భాష బ్రహ్మీ లిపిలో రాయించినటువంటి శాసనాలు ఈ దేశంలో చాలా ఉన్నాయి. ఉదాహరణకి హతీగుంప శాసనం అనేటువంటిది ప్రాకృత భాష బ్రహ్మీ లిపిలో రాయడం జరిగింది. అశోకుడు వేయించినటువంటి శిలాశాసనాలు అనేటువంటి ప్రాకృత భాష బ్రహ్మీ లిపిలో వేయించడం జరిగిందనమాట. సో సంస్కృత భాష గురించి కూడా రాసినవి ఉన్నాయి. అంటే ఇక్కడ భాష మరియు ప్రాంతాల మధ్య ఉన్నటువంటి రిలేషన్ గురించి తెలియజేస్తున్నాయి. పరిశోధన బృందం ఎవరు చేశారంటే ఇవి ఫ్రెంచ్ స్కూల్ ఆఫ్ ఏషియన్ స్టడీస్ మరియు లాసాన్ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఆఫ్ లాసాన్ సంయుక్త పరిశోధనలలో భాగంగా 2024-25 సంవత్సరానికి సో ఇవి బయటకు వచ్చాయి అనమాట. శాసనాల స్వభావం ఎట్లా ఉంది అంటే అవి ఆ శాసనాలు ఎవరు వేసి ఉండొచ్చు లేదా ఆ శాసనాలు ఏం చెప్తున్నాయి సమాచారం అంటే ఇవి రాజులు లేక స్థానిక పాలకుల ఆదేశాలు కాకుండా ఒక ప్రాంతాన్ని సందర్శించిన యాత్రికులు, ముఖ్యంగా వ్యాపారులు మరియు నావికులు తమ ప్రయాణ జ్ఞాపకార్థం లేదా దైవభక్తితో రాసుకున్నటువంటి ఈ యొక్క గ్రాఫిటీ. ఓకేనా. ఈ సాంప్రదాయం ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించేటువంటి వారు సర్వసాధారణంగా ఉండేదన్నమాట. ఆ రోజుల్లో ఎవరైనా విదేశీయులు భారతదేశంకి వచ్చారంటే ఇక్కడ ఉన్నటువంటి సమాచారం అంతా తీసుకెళ్ళి రాసుకుంటారు. సో తమిళ బ్రహ్మీ ఆ, శాసనాల ప్రాముఖ్యత ఏంటి అంటే ఈజిప్ట్ వంటి సుదూర ప్రాంతాల్లో తమిళ లిపిలో పేర్లు కనిపించడం అనేది ప్రాచీన తమిళకం అనే ప్రజల స్థానిక వాణిజ్య కేంద్రాలకే పరిమితం కాకుండా రెడ్ సీ అంటే ఎర్ర సముద్రంలో రోమన్ సామ్రాజ్యపు ప్రధాన కేంద్రాలు మరియు నిస్సంకోచంగా ప్రయాణించడాన్ని రుజువు చేస్తున్నాయి. సో సందర్శకుల పేర్లు ఏమై ఉండొచ్చు అంటే చికాయ్ కొర్రన్ అనేటువంటి వ్యక్తి పేరు. సో ఈ పేరే
5 వేరు వేరు శాసనాలపై 8 సార్లు మెన్షన్ చేశారు. అంటే 5 శాసనాలు ఉన్నాయి. ఈ 5 శాసనాల్లో దాదాపుగా 8 సార్లు ఈ చికాయ్ కొర్రన్ అనేటువంటి పేరు మెన్షన్ చేశారు. సో పురాతన వృత్తం కావడం విశేషం అనమాట. సో ఈ పేరుకున్న ప్రాధాన్యత కారణంగా ఇతను ఆ కాలంలో ఒక సుప్రసిద్ధ వ్యాపారి లేదా నావికుడు అయి ఉండొచ్చు అనే ఒక భావన, ఒక పర్స్పెక్టివ్. కొర్రన్ అనేది విజయానికి ప్రతీకగా భావించే కొర్రం అనే తమిళ పదం నుంచి ఉద్భవించింది. ఇది చేర వంశ యుద్ధ దైవత కొర్రవైకి లేదా రాజు కొర్రవన్ పదానికి సంబంధించింది కూడా కావచ్చు. ఇతర పేర్లేంటి? కోపన్, చాతన్, కీరన్ వంటి పేర్లు కూడా గుర్తించబడ్డాయి. సో ఈ పేర్లలో కొన్ని తమిళనాడులో ఆ, అమనకొట్టపై సారీ తమిళనాడులోని అమనకొల్వపట్టి అవన కొల్వపట్టి వంటి చారిత్రక ప్రదేశాల్లో శాసనాల్లో కనిపించడం జరిగింది. అదే పేర్లు ఈ శాసనాలు కనిపించాయి. సాంస్కృతిక అనుసరణ ఏంటంటే తమిళ పేర్లలో పాటు స్థానిక గ్రీకు శాసనాలు కూడా ఉండడం. తమిళ పేర్లతో పాటు స్థానిక గ్రీకు శాసనాలు కూడా ఉండడం ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే భారతీయ వ్యాపారులు రోమన్ రాజ్యంతో స్థానిక ఆచారాలను మరియు ప్రయాణ సాంప్రదాయాలను అనుసరించారని సూచిస్తుంది. సంగం సాహిత్యంతో అనుసంధానమై ఉంది ఇది. ఎట్లా? చికాన్ కొర్రన్ పేరుకు ప్రముఖ సంగం సాహిత్యం పురాణ పురనానూర్ పురనానూర్లో ప్రస్తావించబడినటువంటి చేరరాజు పిత్తన్ కొర్రన్ పేరుతో సామ్యం. ఈ చికాన్ కొర్రన్ అనేటువంటి పేరు పిత్తన్ కొర్రన్ అనేటువంటి చేరరాజు పేరుతో కొంత రిలేషన్ ఉందన్నమాట. ఈ శాసనాలు కేవలం పురావస్తు ఆధారం మాత్రమే కాకుండా సంగం ఏజ్ లాంటి ప్రాంతానికి సంబంధించి ఆ టైం పీరియడ్కి సంబంధించినటువంటి సాహిత్యం యొక్క చారిత్రక ప్రామాణికతను మరియు కాలక్రమ పొంతనను బలపరిచేటువంటి విలువైన గ్రంథ రూపణగా ఉపయోగపడుతుంది. అంటే సుదూర వాణిజ్య కేంద్రంగా రోమన్ బెరెనైక్ బెరెనైక్ అనేది ఒక ఓడరేవ్ అనమాట. ఆ ఓడరేవ్తో మనం ఎక్కువగా వ్యాపారం చేసాం ఆ ఓడరేవ్తో. సో ఇండో రోమన్ వాణిజ్యానికి ప్రధాన ద్వారంగా చెప్పుకోవచ్చు అనమాట. సో పురావస్తు ఆవిష్కరణలు పూర్వ ఆవిష్కరణలు బైరన్ ఓడరేవ్ వద్ద గతంలో కొర్ర పుమాన్ అనే తమిళ బ్రహ్మి శాస్త్రం దొరికింది. ఈ కొత్త శాస్త్రాలు ఈ ప్రాంతంలో భారత వాణిజ్య కార్యకలాపాల స్థాయిని స్పష్టం చేస్తున్నాయి అన్నమాట. వాణిజ్య మార్గాలు అనేటువంటివి కూడా మీరు చూడొచ్చు రోమన్ దేశానికి. అదేవిధంగా ఇక్కడ చూడండి, భారతదేశం నుంచి ఎగుమతులు ఏమేమి జరిగేవి, దిగుమతులు ఏం జరిగేవి, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో. అత్యంత విలువైనటువంటి వస్తువు ఏదంటే భారత్ నుంచి వెళ్ళేది మిరియాలు, తర్వాత దంతాలు, ఏనుగు దంతాలు, విలువైనటువంటి రాళ్ళు, తర్వాత పట్టు మరియు నూలు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు. మరి రోమన్ నుంచి రోమ్ దేశం నుంచి మన మన ఈ తమిళ ప్రాంతానికి వచ్చినటువంటి దిగుమతులు ఏంటి? బంగారం మరియు వెండి నాణేలు. సో నాణేల రాశికి భారతదేశం సింక్గా మారింది. సో అంటే నా భారతదేశంలో ఎక్కువగా నాణేలు దొరికాయి. వైన్ మరియు ఆలివ్ ఆయిల్ అనేటువంటి ఎక్కువగా దిగుమతి చేసుకునేవారం. తర్వాత గాజు వస్తువులు, తర్వాత పీటర్ పాత్రలు ఇవన్నీ కూడా ఉండేవి. సో వాణిజ్య కార్యకలాపాలు అనేటువంటివి ఆనాటి గ్రీకు గ్రంథాలు అయినటువంటి పెరిప్లస్ ఆఫ్ ఎరిథియన్ సీ కావచ్చు, తర్వాత ప్లినీస్ రచించినటువంటి ది న్యాచురల్ హిస్టరీ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి రోమ్ దేశంతో భారతదేశానికి వ్యాపార వాణిజ్యం అనేది బాగా జరిగిందని చెప్తున్నాయి. ఈజిప్ట్లోని వ్యాలీ ఆఫ్ ది కింగ్స్లో లభించినటువంటి తమిళ బ్రహ్మి శాసనాలు అనేటువంటివి సామాన్య శకం ప్రారంభం, అంటే స్టార్టింగ్ టైం పీరియడ్లోనే భారత్కి రోమన్కి అద్భుతమైనటువంటి వ్యాపార సంబంధాలు అనేవి ఉన్నాయని చెప్తుంది అనమాట. సో ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాదు, సంస్కృతి అనేటువంటిది కూడా మార్పులు, అంటే ఒకరికొకరు మార్చుకుంటూ వచ్చారు, నెట్వర్క్ బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్, పన్నుల పంపిణీలో రాష్ట్రాల వాటా కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలపై సమగ్ర విశ్లేషణ. యాక్చువల్గా పన్నుల వాటా ఏంటి? మనము సిజిఎస్టి, ఎస్జిఎస్టి ఉంది కదా. సిజిఎస్టి ఏమో కేంద్రానికి పోతుంది, ఎస్జిఎస్టి ఏమో రాష్ట్రానికి వస్తుంది. అలా కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, కార్పొరేట్ ట్యాక్స్ కానివ్వండి, ఇలాంటి ట్యాక్స్లు ఉంటాయి కదా, అవి కూడా కేంద్రానికే పోతాయి. అది కాక సెస్సు, సర్ఛార్జీలు వంటివి కూడా కేంద్రానికి వెళ్తాయి. అంటే కేంద్రానికి వసూలు అయ్యేటువంటి ట్యాక్స్లో
రాష్ట్రాలకి కేంద్రం అనేది ఏ మాత్రం ఇస్తుంది, దీనిపైన చర్చ అన్నమాట. కేంద్రం నుంచి రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధంగా అందాల్సిన పన్నుల వాటా పంపిణీపై కేంద్ర ఆర్థిక మంత్రి లోక్సభలో చేసినటువంటి ప్రకటన అండ్ భారత ఆర్థిక సమాఖ్య వ్యవస్థ ఫిజికల్ ఫెడరలిజంలోని కీలక అంశాలను మరోసారి చర్చకు లేపిందనమాట. చర్చకు తెచ్చింది. సో పన్నుల వాటాలో ఎలాంటి కోత విధించలేదని కేంద్రం స్పష్టం చేసినప్పటికీ సెస్సులపైన సర్ఛార్జీలు ఏదైతే కేంద్రం వసూలు చేస్తుందో వాటిలో రాష్ట్రాలకి ఒక్క రూపాయి కూడా అందదు అనేది స్పష్టం చేసిందనమాట. సో కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టత, కట్టుబాటు మరియు నిధుల అంచనా. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రధానంగా రెండు అంశాలపై స్పష్టత ఇచ్చారు. ఏమిటి? 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన 41% పన్నుల పంపిణీ రేటుకు కేంద్రం కట్టుబడి ఉంది. రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధంగా అందాల్సినటువంటి పన్నుల వాటాలో ఎలాంటి కోత విధించలేదని ఆమె పునరుద్ఘాటించారు. నిధుల బదిలీ అంచనా 2026-27 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు సుమారు 25 లక్షల కోట్ల బదిలీ చేయనున్నట్లు, అంటే కేవలం ఒక సంవత్సరంలోనే ప్రకటించారు. ఈ అంచనా గత సంవత్సరాల ఉదాహరణ 25-26 సంవత్సరాలు 22.7 లక్షల కోట్లు. సింపుల్గా చెప్పాలంటే గణనీయమైన పెరుగుదల సూచించింది. సో తద్వారా రాష్ట్రాల ఆర్థిక అవసరాలకు కేంద్రం తోడ్పడుతుంది అని ఆవిడ చెప్పారు. యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సిలబస్ అనాలిటిక్లో చూసుకున్నట్టయితే జిఎస్ పేపర్ 1, సో జిఎస్ పేపర్ 2, పేపర్ 3 ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఇవన్నీ ఆర్టికల్స్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూడండి, డివిజిబుల్ పూల్ సింపుల్గా చెప్తాను చూడండి. గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ నుండి కాదు, సో విభజించదగినటువంటి నిధి నుండి మాత్రమే రాజ్యాంగంలోని ఆర్టికల్ 270 ప్రకారం కొన్ని పన్నులు వసూలు చేస్తుంది. ఆర్టికల్ 270 ప్రకారం కేంద్రం కొన్ని పన్నులు వసూలు చేస్తుంది. ఆ వసూలు చేసినటువంటి పన్నుల ప్రకారమే మీకు వాటా వస్తుంది, 41% అనమాట. ఇతర ఉదాహరణకి ఎక్స్పోర్ట్ డ్యూటీ, ఇంపోర్ట్ డ్యూటీ, సెస్, సర్ఛార్జ్ ఉంటాయి కదా, అవి కేంద్రం వసూలు చేయొచ్చు, కానీ రాష్ట్రాలకి వాటిలో ఒక్క రూపాయి కూడా రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది దిస్ ఇస్ కాల్డ్ వర్టికల్ డెవల్యూషన్ అంటాం. డివిజిబుల్ పూల్ విభజించదగినటువంటి నిధి అంటాం. సో ఆర్థిక సంఘం సిఫార్సులు ఎట్లా ఉన్నాయంటే 2021-26 15 ఆర్థిక సంఘం ప్రకారం కేంద్రానికి వెళ్ళే 100 రూపాయల్లో కేంద్రం అనేది రాష్ట్రాలకి 41 రూపాయలు ఇస్తుంది. అదే ఇక్కడ రాశారు. 14 ఆర్థిక సంఘం మాత్రం 42 రూపాయలు, అంటే 42%. 1% తగ్గింది వాటా. అండ్ తగ్గినటువంటి విధంగానే భవిష్యత్తులో అంటే 2026 నుంచి 2031 వరకు కూడా ఇదే ఆర్థిక పరిస్థితులుగా రాబోయేటువంటి 5 ఏళ్ళు 41% ఇస్తున్నారు అని చెప్తున్నారు. ఓకేనండి. తర్వాత నికర ఆదాయం నిర్ధారణ. సో మొత్తం రాబడి నుండి సెస్లు, సర్ఛార్జీలు మరియు వసూలు ఖర్చులను మినహాయించిన తర్వాత నికర ఆదాయం, నెట్ ప్రొసీడ్స్ అంటాం. సో కాంట్రోలర్ ఆడిటర్ జనరల్ ద్వారా నిర్ధారిస్తుంది. వాళ్ళంతా నిర్ధారిస్తూ దాంట్లో డివైడ్ చేస్తారు పంపిణీ ఆధారం. సో ఈ నికర ఆదాయం ఆధారంగానే రాష్ట్రాలకు పన్నుల పంపిణీ జరుగుతుంది. కాగ్ ఆడిట్ ప్రక్రియ వల్ల సో పంపిణీలో నిష్పక్షపాత విధానం పాటించుతుందని చెప్పుకోవచ్చు. ఆర్థిక సమాఖ్య వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏంటి అంటే వర్టికల్ ఇంబ్యాలెన్స్. ఓకేనండి. సో పన్నులు వసూలు చేసే అధికారం కేంద్రానికి ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేసే బాధ్యతలు రాష్ట్రాలపై ఎక్కువగా ఉంది. అంతే కదా, ప్రతిదానికి మనం రాష్ట్ర ప్రభుత్వం పైన ఆధారపడుతుంది తప్ప కేంద్ర ప్రభుత్వం పైన పెద్దగా ఆధారపడం కదా, అవునా కాదు? తర్వాత ఆర్థిక సంఘం పనులు. తర్వాత సెస్ మరియు సర్ఛార్జీల పెరుగుదల ప్రభావం. సెస్సులు, సర్ఛార్జీలు పెరుగుతున్నాయి. పెరిగినటువంటిలో కేంద్రానికి డబ్బులు వస్తున్నాయి తప్ప ఆ వచ్చిన దాంట్లో రాష్ట్రాలకు రావట్లేదు. సో 16వ ఆర్థిక సంఘం ఉన్నటువంటి 16వ ఆర్థిక సంఘం ఏ విధంగా ఈ యొక్క రూపురేఖలు మార్చింది అనేది నెక్స్ట్ ఆర్టికల్లో చూస్తాం మనం. నెక్స్ట్ ఆర్టికల్ ఒకసారి చూద్దాం. సో 4th ఆర్టికల్ వచ్చేసి 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి సో రాష్ట్రాలకి లబ్ధి చేకూరుతుందా, ఒక సమగ్ర విశ్లేషణ అనేటువంటి చూద్దాం.
సాధారణంగా ఆర్థిక సంఘం అనేటువంటిది ఆర్టికల్ 280 ప్రకారము రాష్ట్రపతి ఆ యొక్క చైర్పర్సన్ని అదేవిధంగా సభ్యుల్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. ఇదే కాంటెక్స్ట్లో ఈ యొక్క ఆర్థిక సంఘం ఏం చేస్తుంది అంటే రాబోయేటువంటి 5 సంవత్సరాలకి కేంద్రం నుంచి రాష్ట్రాలకి వెళ్ళేటువంటి వాటాని డిసైడ్ చేస్తుంది అనమాట. అంటే కేంద్రం వసూలు చేసేటువంటి ట్యాక్సెస్లో రాష్ట్రాలకి ఎంత వెళ్ళాలి అనేటువంటి పర్సంటేజ్ డిసైడ్ చేస్తుంది. సో ఎట్లా డిసైడ్ చేస్తుంది ఏంటి, ఇవన్నీ కూడా వివరాలు చూద్దాం. అండ్ ఇటీవల కాలంలో ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి సిఫార్సులు ఏవైతే ఉన్నాయో చాలా రాష్ట్రాలు వాటిని ఏకీభవించలేదు, పూర్తిగా వ్యతిరేకించాయి, తిరస్కరించాయి కూడా. కానీ ఆర్థిక సంఘం ఏవైతే రికమెండేషన్ చేసిందో వాటి దృష్ట్యా కేంద్రం అనేటువంటి తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళీ చెప్తున్నాను. సో ఆర్థిక సంఘం ఏదైనా ఒక రిపోర్ట్ ఇచ్చింది అంటే ఆ రిపోర్ట్ ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వానికి లేదు. కాకపోతే ఈ యొక్క రాజ్యాంగపరంగా ఒక హోదా కలిగినటువంటి సంస్థ కాబట్టి ఆ యొక్క విలువలు అనేటువంటి ఇప్పటికీ కూడా ఫాలో అవుతున్నాం అని చాలా వరకు ఫాలో అవుతూ ఉంటారు. నా ఈ యొక్క 16వ ఆర్థిక సంఘం అనేటువంటిది ఎవరి అధ్యక్షతన ఏర్పాటైంది అంటే అరవింద్ పనగారియా. శ్రీ అరవింద్ పనగారియా అనేటువంటి వ్యక్తి గతంలో నీతి ఆయోగ్ సిఇఓగా కూడా పనిచేయడం జరిగింది. అండ్ ఈ 16వ ఆర్థిక సంఘం అనేటువంటిది 2026 నుంచి 2031 రాబోయేటువంటి 5 సంవత్సరాల ఆర్థిక సంవత్సరాలన్నిటికీ కూడా వసూళ్ళు అనేటువంటి అంటే డెవల్యూషన్స్ అంటాం. సో కేంద్రం నుంచి రాష్ట్రాలకి ఎంత ఎంత మోతాదులో డబ్బులు వెళ్ళాలి అని వీళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ డిసిషన్ ప్రకారమే రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో కేంద్రం నుంచి అదే వాటా రాష్ట్రాలకు వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడండి, డాక్టర్ అరవింద్ పనగారి అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 16 ఆర్థిక సంఘం 2026-31 5 ఏళ్ల కాలానికి కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నివేదికని సమర్పించేసింది. అండ్ భారత ఆర్థిక సమాఖ్య వ్యవస్థ అంటే ఫెడరల్ సమాఖ్య వ్యవస్థ, కేంద్రం మరియు రాష్ట్రాల సహకారం అనేటువంటిది సమాఖ్య వ్యవస్థ అంటాం. సో అత్యంత కీలకమైనటువంటి ఈ నివేదిక సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే అరవింద్ పనగారియా ఇచ్చినటువంటి రిపోర్ట్ని పూర్తిగా ఆమోదించి భవిష్యత్తులో అవి ఫాలో అవుతుంటారు. అయితే పన్నుల ద్వారా వచ్చే నిధులని నిలువుగా అంటే వర్టికల్ డెవల్యూషన్ అంటాం. కేంద్రం వర్సెస్ రాష్ట్రాల మరియు అడ్డంగా రాష్ట్రాల మధ్య అంటే ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి వ్యత్యాసం అనేటువంటిది పంపిణీ చేసే విధానంలో రాష్ట్రాలకి నిజంగా ఆశించినటువంటి ప్రయోగం దక్కిందా అనేటువంటి అంశంపై విస్తృతమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు రావాల్సినటువంటి నిధులు నిజంగా వారికి అందబోతున్నాయా ఈ యొక్క సంఘం ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అంటే అందట్లేదని చెప్పాలి. ఎందుకు అంటే మీరు గమనిస్తే దాదాపుగా 18 రాష్ట్రాలు 28 రాష్ట్రాలలో 18 రాష్ట్రాలు ఏమని కోరాయి అంటే మాకు 50% నిధులు కేంద్రం నుంచి ఇవ్వండి అని కోరడం జరిగింది. మరికొన్ని రాష్ట్రాలు 48% ఇవ్వండి అని కోరడం జరిగింది. కానీ కేంద్రం మాత్రం 41%కి మాత్రమే పరిమితం అయిపోయింది గతంలాగా. అంటే గతంలో ఏ విధంగా అయితే కేంద్రం నుంచి రాష్ట్రాలకి డబ్బులు అందించేవో అంతే విధంగా ఇస్తుంది తప్ప మార్పులు అనేటువంటి పెద్దగా లేవు. పోగా ఎందుకు తక్కువ ఇస్తున్నారు అని అన్నటువంటి అంశానికి ఈ యొక్క ఆర్థిక సంఘం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తిగా మద్దతు తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి వివిధ రకాల ఖర్చులు అనేటువంటివి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా వారి యొక్క రిపోర్ట్ ఇచ్చింది. అండ్ మరొక దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సెస్సులు అదేవిధంగా సర్ఛార్జీలు విధిస్తుంది. సెస్సులు సర్ఛార్జీల విషయంలో రాష్ట్రాలకి వాటా అనేది ఉండదన్నమాట. ఓకేనా అండి, ఇవన్నీ చూద్దాం ఒకసారి. ఈ నివేదిక సిఫార్సులు కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలపై లోతైనటువంటి అవగాహన సూచిస్తాయి. యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి జిఎస్ పేపర్ 2 ఫిజికల్ ఫెడరలిజం అండ్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ గురించి, జిఎస్ పేపర్ 3 పబ్లిక్ ఫైనాన్స్ గురించి, జిఎస్టీ గురించి, బడ్జెటింగ్ గురించి కూడా మెన్షన్ చేసింది. అండ్ ప్రిన్స్ పర్స్పెక్టివ్ మనకి రాజ్యాంగ నిబంధనలు ఆర్టికల్ 270 అండ్ మరియు ఆర్టికల్ 280 విభజించదగినటువంటి నిధి అంటే డివిజిబుల్ పూల్. సో వాటి యొక్క మీనింగ్, సెస్ అంటే ఏంటి, సర్ఛార్జ్ పాత్ర ఏంటి. సో రాజ్యాంగబద్ధమైనటువంటి ఫ్రేమ్వర్క్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో భారత రాజ్యాంగం అనేటువంటిది కేంద్రం మరియు రాష్ట్రాలకి వేరువేరుగా పన్ను విధించేటువంటి అధికారులు కల్పించింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక రకమైనటువంటి పరిధిలో పన్ను వేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక రకమైనటువంటి పన్ను వేయచ్చు. ఉదాహరణకి మీరు ఏదైనా హోటల్కి రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి, రెస్టారెంట్కి వెళ్తే అక్కడ బిల్లు అనేది ఇస్తారు. బిల్లు ఇచ్చిన తర్వాత అక్కడ సిజిఎస్టీ అని ఉంటుంది,
అండ్ ఎస్జిఎస్టీ అని ఉంటుంది. ఇది ఒక 2.5%, ఇది ఒక 2.5%. అంటే కేంద్రంకి కేంద్రం విధించుకునేటువంటి అధికారం ఉంది, రాష్ట్రాలలో పరిధిలో రాష్ట్రం కూడా జిఎస్టీ విధించుకునేటువంటి అధికారం ఉంటుందన్నమాట. సో ఈ కాంటెక్స్లో సో ఇక్కడ మీరు గమనించినట్టయితే సో వేరు పన్నులు విధించేటువంటి అధికారాన్ని ఇచ్చింది, కానీ కొన్ని పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని పంచుకోవాలని నిర్దేశించింది. అన్ని పన్నుల ద్వారా కాదు, కేంద్రం ఏం చేస్తుందంటే తాను వసూలు చేసినటువంటి పన్నుల్లో కొన్ని పన్నులు మాత్రమే రాష్ట్రాలకి డివిజన్లో ఇస్తుందన్నమాట. సో ఈ పంపిణీ క్రమబద్ధీకరించడానికి ఆర్థిక సంఘం ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సాధనగా పనిచేస్తుంది అనమాట. సో నిబంధన 270 ఏం చెప్తుందంటే కేంద్రం వసూలు చేసినటువంటి అన్ని రకాల పన్నులు, కార్పొరేట్ పన్ను, ఆదాయ పన్ను, సెంట్రల్ జిఎస్టీ, తర్వాత ఐజిఎస్టీ. ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, కేంద్రం వాటా. సో నికర ఆదాయాన్ని కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇదే విభజించదగినటువంటి నిధి. అంటే ఈ 4 రకాల పన్నులు కేంద్రం ఏదైతే వసూలు చేసుకుంటుందో ఆ వచ్చినటువంటి డబ్బులో ఈ 4 రకాల రూపంలో కేంద్రానికి వచ్చినటువంటి డబ్బు, మళ్ళీ ఎక్సైజ్ డ్యూటీ, ఇంపోర్ట్ డ్యూటీ, వాటిల్లో కేంద్రం నుంచి రాష్ట్రాలకు రూపాయి కూడా రాదనమాట. సో ఇక్కడ వచ్చేటువంటి ఈ 4 డబ్బుల్లో కేంద్రం నుంచి రాష్ట్రాలకు కొంత డబ్బు ఇస్తుంది అనమాట. తర్వాత నిబంధన 280 ఏం చెప్తుందంటే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఒక ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేయాలని నిర్దేశిస్తుంది. దీని యొక్క ప్రధాన విధి ఏంటి అంటే ఈ పన్నుల పంపిణీకి సంబంధించినటువంటి సిఫార్సులు చేయడం. సో కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఎంత పన్నులు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు సిఫార్సు చేస్తారు. చేసినటువంటి సిఫార్సులు తూచా తప్పకుండా ఫాలో అవ్వాల్సిన రూల్ ఏమైనా ఉందా? అలా ఏం లేదు. ముఖ్య గమనిక ఏంటంటే ఆర్థిక సంఘం సిఫార్సుల పరిధిలోకి సెస్ మరియు సర్ఛార్జీలు రావు. ఇవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తన ప్రత్యేక అవసరాల కోసం విధించి వినియోగించుకునే పన్నులు అనమాట. సో రాష్ట్రాలు వీటిని కూడా పంపిణీ నిధిలో కలపాలని పదే డిమాండ్ చేస్తున్నాయి, కానీ ఆ డిమాండ్ని పూర్తిగా తోసిపుచ్చడం జరిగింది. నిలువు వరుస పంపిణీ, వర్టికల్ డెవల్యూషన్ అంటే ఏమిటి అంటే సో కేంద్రం వసూలు చేసిన మొత్తం పన్నుల్లో రాష్ట్రాలందరికీ కలిపి ఎంత వాటా ఇవ్వాల్సిందనేదే నిలువు పంపిణీ. కేంద్రం వసూలు చేసింది, కేంద్రం నుంచి రాష్ట్రాలకి స్టేట్ 1, స్టేట్ 2, స్టేట్ 3 అట్లా 28 రాష్ట్రాలకి డబ్బులు వెళ్తాయి అన్నమాట. సో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి మరియు ఆర్థిక స్వతంత్రం కోసం ఇది కీలకమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. సో 14వ ఆర్థిక సంఘం, ఎఫ్సి అంటే ఫైనాన్స్ కమిషన్, కాలం వచ్చేసి 2015-20 వరకు. రాష్ట్రాల వాటా ఎంత ఇచ్చారు? 42% ఇచ్చారు. మనం ఏమనుకోవచ్చు అంటే సరే 1%ఏ కదా, ఏం తక్కువ అంటే పెద్దగా మార్పు ఏమి ఉండదు కదా అనుకోవచ్చు. 1%తోనే దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రాలు నష్టపోతాయి. ఉదాహరణకి ఈ 1%కి 10,000 కోట్ల రూపాయలు నష్టపోతున్నాయి. అంటే మీనింగ్ ఏంటంటే 14వ ఆర్థిక సంవత్సరం ప్రకారం 42% ఇచ్చారు, 15వ ఆర్థిక సంఘం 41, 16వ ఆర్థిక సంఘం కూడా 41 ఇచ్చారు. అంటే ఇక్కడ 1% తగ్గుతుంది కదా. లెట్సే 1% తగ్గడానికి 10,000 కోట్ల రూపాయలు తగ్గుతుంది అనుకుందాం లెట్సే. అంటే సంవత్సరానికి 10,000 కోట్లు ఒక రాష్ట్రానికంటే 5 సంవత్సరాలకి ఒక్కొక్క రాష్ట్రానికి 50,000 కోట్ల రూపాయలు తగ్గిపోతుంది. సో ఇట్లా డబ్బులు కేంద్రం నుంచి రాష్ట్రాలకి వచ్చేటువంటి అవకాశం లేదు. సో గత పరిణామాలు చూసుకున్నట్టయితే 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాల వాటాను ఏకంగా 10% పాయింట్లు పెంచి 32-42కి ఇచ్చారు. అంటే 14వ ఆర్థిక సంఘం కంటే ముందు 13వ ఆర్థిక సంఘం ఏం చెప్పింది? రాష్ట్రాలకి 32% ఏం చెప్పింది. కానీ 14వ ఆర్థిక సంఘం ఏం చెప్పింది? దాదాపుగా 42% ఇవ్వమని చెప్పారు. 15వ ఆర్థిక సంఘం జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన నేపథ్యంలో 1% తగ్గించి 41 వద్ద స్థిరీకరించింది. రాష్ట్రాల డిమాండ్ ఏంటి? దాదాపుగా ఉన్న 28 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాలు ఈ వాటాని 41 నుంచి 50%కి ఇవ్వండి అని అడిగారు. ఫస్ట్ థింగ్ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది 41 నుంచి 45 పెంచితే గొప్ప విషయం. 50%కి అడిగారు అంటే ఆశ మనోళ్ళకి, అంటే రాష్ట్రాలకి ఉన్నప్పటికీ కూడా కేంద్రం నుంచి ₹1 కూడా రాదు. సో పెన్షన్లను గట్టిగా వాదించాయి. సెస్ మరియు సర్ఛార్జీలు పెరగడం వల్ల కేంద్ర నిధి పెరుగుతున్నా రాష్ట్రాలకు వచ్చే వాస్తవ ఆదాయం తగ్గుతుందనేటువంటి ప్రధాన ఆందోళన అయితే ఉంది. మరియు 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఏం చెప్పాయి అంటే రాష్ట్రాల వాటాను 41% వరకే ఆమోదించాయి. రాష్ట్రాల వాటాని 41% వరకే ఆమోదించాయన్నమాట. అంటే భవిష్యత్తులో రాబోయేటువంటి 2031 వరకు కూడా 41% మాత్రమే డబ్బులు అనేటువంటివి కేంద్రం నుంచి. అంటే సింపుల్గా చెప్పాలి అంటే కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి ₹100 సెస్సులు సర్ఛార్జీలు కాకుండా అది రాష్ట్రాలకి ఆ 100లో ₹41 అనేటువంటిది ఇస్తుందన్నమాట. అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు
16 ఆర్థిక సంఘం సిఫార్సు రాష్ట్రాల వాటా 41% మధ్య ఫిక్స్ చేసింది అనమాట. కారణం ఏంటి? దేశ రక్షణలో భాగంగా సరిహద్దు మౌలిక సదుపాయాలు అంటే బార్డర్ ఏరియాస్లో మనకి బ్రిడ్జిలు, తర్వాత ఈ యొక్క డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి వాటికి వీటికి కావాలి కదా. అందులో భాగంగా కేంద్రానికి ఎక్కువ ఖర్చు అవుతుందంట, మరి రాష్ట్రాలకు ఇవ్వలేని పరిస్థితి అని డైరెక్ట్గా చెప్తున్నారు అక్కడ. రాష్ట్రాలకి ఇవ్వలేనటువంటి పరిస్థితి అని చెప్పేసి నేరుగా చెప్పడం జరుగుతుంది. సో ఇట్లా మనము అంటే ఈ యొక్క ఆర్థిక సంఘం ఏం చేస్తుంది అంటే కేంద్రానికి సపోర్ట్ చేసే విధంగా, అండ్ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్లో కూడా డబ్బులు కేంద్ర ప్రభుత్వానికే ఎక్కువ ఖర్చు అవుతుంది. సో ద్వారా రాష్ట్రాలకి ఇప్పటికే భారీగా నిధులు అందుతున్నాయి. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఏంటి? ఏదైనా ఒక కేంద్ర ప్రభుత్వ పథకం కొంత డబ్బులు కేంద్రము కొంత డబ్బులు రాష్ట్రము ఇచ్చినట్టయితే ఆ పథకం అనేటువంటి ఇంప్లిమెంట్ అవుతుంది. అలా కాకుండా ఓన్లీ కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటే అవి వాటిని ఏమంటాము? సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటాం. సో కేంద్రాలకి రాష్ట్రం రాష్ట్రాలకి కేంద్రం నుంచి ఏదో ఒక రూపంలో అంటే ఈ యొక్క పన్నుల రూపంలో కాకుండా ఈ యొక్క వాట్ యు కాల్ దిస్ వన్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్లో, స్పాన్సర్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో కూడా డబ్బులు వస్తున్నాయి కదా అనేది వారి యొక్క వాదన అనమాట. సో అట్లా ఆ రూపంలో డబ్బులు వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. తర్వాత రాష్ట్రాలకు ఇప్పటికే భారీగా నిధులు అందుతున్నాయని, కాబట్టి పంపిణీ వాటాను పెంచాల్సిన అవసరం లేదని ఈ కమిషన్ అభిప్రాయపడింది. ఈ నిర్ణయం రాష్ట్రాల డిమాండ్ని పూర్తిగా సంతృప్తి పరచలేదు అనమాట. సో రాష్ట్రాలు అసలు ఎట్టి పరిస్థితుల్లో వీటిని ఒప్పుకోలేదు. చాలా బాధపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే కేంద్రానికి ఎక్కువ డబ్బులు వెళ్తున్నాయి, కేంద్రం నుంచి మాకు రావట్లేదు. ఉదాహరణకి దక్షిణాది రాష్ట్రాలు ఎట్లా ఉన్నాయి అంటే, దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ డబ్బులు చెల్లిస్తున్నాయి పన్నుల విషయంలో, కానీ ఇన్ రిటర్న్లో మనకు వచ్చే తక్కువ. సో అడ్డు వరుస పంపిణీ అంటే హార్జెంటల్ డెవల్యూషన్ అంటాం. హార్జెంటల్ డెవల్యూషన్ అంటే రాష్ట్రాల మధ్య వాటాలు. ఇక్కడ చూడండి, కేంద్రం కేటాయించినటువంటి 41% నిధి దేశంలోని 28 రాష్ట్రాల మధ్య ఏ ప్రాతిపదికన ఎంత పంచాలనేది ఈ నిర్ణయం వివరిస్తుంది అనమాట. ఉదాహరణకి ఇక నేను చెప్తాను. సో ఈ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అంటే ఏ అంశాలను బేస్ చేసుకుని ఇదిగో ఈ రాష్ట్రానికి 41% ఇవ్వాలి, ఈ రాష్ట్రానికి కొంచెం పెంచాలి, ఇంకొంచెం తగ్గించాలి అనేది ఎవరు నిర్ణయిస్తారు? కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ ఇక్కడ చూద్దాం. టేబులర్ కాలంలో ఇచ్చారు. ఇక్కడ ఆ పారామీటర్స్ అనేటువంటి టేబులర్ కాలంలో ఇచ్చారు, చూద్దాం. సో ప్రాతిపదిక ఏమిటి? 14 ఆర్థిక సంఘం, 15 ఆర్థిక సంఘం, 16 ఆర్థిక సంఘం. మార్పు విశ్లేషణ అంటే ఇన్కమ్ డిస్టెన్స్, ఆదాయ దూరం. ఏ రాష్ట్రంలో అయితే ప్రజల యొక్క ఆదాయం అనేది తగ్గుందో ఆ తగ్గినటువంటి రాష్ట్రాలకి కొంత ఎక్కువ సమర్పిస్తడం జరుగుతుంది అనమాట. సో ఇన్కమ్ని బేస్ చేసుకొని ఇక్కడ కొన్ని రాష్ట్రాలకి ఎట్లా ఇస్తారు అంటే, ఉదాహరణకి 14 ఆర్థిక సంఘం ఏం చెప్పిందంటే 50%, 15 ఆర్థిక సంఘం 45%, 16 ఆర్థిక సంఘం 42.5%. సో వెనుకబడినటువంటి రాష్ట్రాలకి చేయూత వెయిటేజ్ తగ్గిన ప్రధాన అంశంగా కొనసాగుతుంది. సో వెనుకబడినటువంటి రాష్ట్రాలకి కొంత 42.5% ఇవ్వడం జరిగింది, అంటే ఎక్కువ ఇస్తారనమాట. జనాభా ప్రాతిపదికన 2014 జనాభాకు మరింత ప్రాధాన్యత పెరిగిందనమాట. గతంలో 1971 సెన్సస్ జనాభా చూసుకున్నట్టయితే దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువగా మేలు జరిగేది. 2011 జనాభా కాబట్టి ఉత్తరాది రాష్ట్రాలకి ఎక్కువగా మేలు జరుగుతుంది. అంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే ఉత్తరాది రాష్ట్రాలకి ఎప్పుడైతే మేలు జరుగుతుందో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయి. ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తున్నా, 100 రూపాయలు ఇస్తుంది అనుకోండి కేంద్రం. ఈ 100 రూపాయల్లో ఏ రాష్ట్రానికి అయితే జనాభా ఎక్కువ ఉన్నారో వారికి ఎక్కువ కేటాయిస్తుంది. సో 2014 జనాభా మరింత ప్రాధాన్యత పెరిగింది. విస్తీర్ణం, ఏ రాష్ట్రం అయితే పెద్దగా ఉన్నటువంటి రాష్ట్రానికి 10%. సో అడవులు, పర్యావరణం ఎవరికైతే ఉంటుందో 10% ఎగైన్. తర్వాత జనాభా నియంత్రణ తీరు, ఎవరైతే బాగా నియంత్రిస్తున్నారో వాళ్ళకు కూడా పర్సంటేజ్ అనేటువంటిది. సో జనాభా నియంత్రణలో రాణించిన రాష్ట్రాలకి, ప్రధానంగా దక్షిణ రాష్ట్రాలకి ప్రోత్సాహం స్వల్పంగా తగ్గింది అని చెప్పుకోవచ్చు. అంటే గతంలో ఎంత ఇచ్చారు? 12.5% ఇచ్చారు. జనాభా తగ్గిస్తున్నందుకు మనకు ఇంకా అవార్డు ఇవ్వాల్సింది పోయి, శాలువా కప్పాల్సింది పోయి పర్సంటేజ్ తగ్గించారు. ఇది అవార్డు రివార్డు కంటే పనిష్మెంట్ లాగా ఉంది. పన్ను వసూలలో కృషి అంటే ఏ రాష్ట్రాల్లో ఎక్కువ పన్ను బాగా వసూలు చేస్తున్నారు, అలా ఎక్కువ బాగా పన్ను వసూలు చేసేటువంటి రాష్ట్రానికి 10% వెయిటేజ్ ఇచ్చారు. జీడిపి సహకారం అంటే ఈ దేశ
జీడిపికి ఎవరైతే కంట్రిబ్యూట్ చేస్తున్నారో ఇది 10% అనమాట. సో కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ప్రాతిపదిక ఇది. ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి రాష్ట్రాలకు లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి తమిళనాడు రాష్ట్రం కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇలాంటి రాష్ట్రాలకి అద్భుతమైన 10% వెయిటేజ్ అనమాట. సో 16వ ఆర్థిక సంఘం యొక్క ఈ యొక్క హారిజంటల్ అడ్డు పంపిణీ తీసుకొచ్చినటువంటి రెండు ప్రధాన మార్పులు భారత ఆర్థిక సమాఖ్య వ్యవస్థ యొక్క గమనాన్ని మార్చే అవకాశం ఉంది. సో జీడిపి సహకారం అంటే దేశం యొక్క పురోగతిలో ఏ రాష్ట్రం అయితే సహాయపడుతుందో వారికి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు 10%. ఉద్దేశం ఏంటి? దేశ వృద్ధికి ముఖ్యంగా స్థూల జాతీయోత్పత్తి జీడిపికి అధికంగా దోహదపడుతున్నటువంటి రాష్ట్రాలని వాళ్ళ యొక్క కృషిని గమనిస్తుంది. దీని యొక్క ప్రభావం దేని మీద పడుతుందంటే మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ వంటి పారిశ్రామికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రాలకి నేరుగా లబ్ధి చేకూరుతుంది. ఈ రాష్ట్రాలు కేంద్రానికి ఎక్కువ పన్నుల్ని సమకూరుస్తున్న ఆదాయ దూరం ప్రాతిపదిక తక్కువ వాటా పొందుతున్నాయి. ఈ కొత్త ప్రాతిపదిక వల్ల వాళ్ళకి నష్టం కొంత మేరకు తగ్గుతుంది లేదా పూర్తి చేయకుండా అవకాశం ఉంటుందన్నమాట. సో పన్ను వసూళ్ళు ఏ ఏ రాష్ట్రాలు బాగా కృషి చేస్తున్నాయి? ఉద్దేశం ఏంటి? పన్నులను సమర్థవంతంగా వసూలు చేయడం, పన్నుల పరిధిని పెంచడం మరియు పన్ను ఎగవేతను అరికట్టడం చురుగ్గా ఉన్నటువంటి రాష్ట్రాలకి ప్రోత్సాహకం అనేటువంటిది ఇస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే గతంలో 2.5%గా ఉన్నటువంటి దీన్ని వెయిటేజ్ 10%కి పెంచారు. అంటే ఇప్పుడు రాష్ట్రాలు కూడా పన్ను వసూలు విషయంలో చాలా గట్టిగా ప్రాక్టీస్ చేస్తాయి కదా, పన్ను బాగా వసూలు చేయడంలో. ఆదాయ దూరం తగ్గుదల. సో ఉద్దేశం వెనుకబడినటువంటి రాష్ట్రాలకి ఎక్కువ నిధులు అందేలా చూడటం. ఆదాయ దూరం అంటే అందరికీ సమానంగా ఇవ్వలేరు ఎప్పటికీ కూడా. ఏ రాష్ట్రం అయితే వెనుకబడిందో ఆ రాష్ట్రానికి కొంత ఎక్కువ నిధులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రభావం ఏమైంది అంటే దీని వెయిటేజ్ని 45 నుంచి 42% తగ్గించడం వల్ల బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు అందే వాటా స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. సో అయితే ఇప్పటికీ ఇది అత్యంత పెద్ద ప్రాతిపదికగా కొనసాగుతూ వెనుకబడినటువంటి ప్రాంతాలకి అభివృద్ధి చెందుతూ ఉందన్నమాట. సెస్లు సర్ఛార్జీల గురించి ఒకసారి చూద్దాం. సెస్ కానీ సర్ఛార్జ్ కానీ ఎప్పుడు వేస్తారు అంటే ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి పని అమలులో కేంద్ర ప్రభుత్వం యొక్క ఇంపార్టెన్స్ ఉందంటే సెస్ కానీ సర్ఛార్జ్ కానీ వేస్తారు. సెస్ మరియు సర్ఛార్జీల పంపిణీ నిధిలో భాగంగా కాకుండా కేవలం కేంద్రం వద్ద ఉండిపోవడం వల్ల రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఫిర్యాదుపై కమిషన్ స్పందించింది. సో ఇవి రాజ్యాంగబద్ధమే అయినప్పటికీ కేంద్రం వాటిపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకోవాలని 16వ ఆర్థిక సంఘం స్పష్టంగా సూచించింది. రాష్ట్రాలకు కలిగినటువంటి లాభ నష్టాలు సమతుల్యం కావాలి. లాభాలు ఏంటంటే అభివృద్ధి చెందిన రాష్ట్రాలకి గుర్తింపు, జీడిపి సహకారంలో 10%, పన్ను వసూల్లో 10% వంటి అవకాశాలు. సో దీనివల్ల ఏమవుతుందంటే పెద్ద రాష్ట్రాలు, ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి రాష్ట్రాలు మనకి ఎక్కువగా డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నిలువు వాటా స్థిరత్వం. సో 41% తగ్గకుండా స్థిరంగా కొనసాగుతుంది. సో పరిమితులు లేదా నష్టాలు. నిలువు వాటా పెంపు లేకపోవడం పెద్ద నష్టం అనమాట. 50% కోరాయి కొన్ని రాష్ట్రాలు, కానీ 41% దగ్గర ఉంచారు. సెస్ మరియు సర్ఛార్జీల మినహాయింపు. వాటిలో కూడా వాటా ఇస్తే బాగుంటుంది. వెనుకబడినటువంటి రాష్ట్రాలకి స్వల్ప తగ్గుదల. దీనివల్ల ఏమవుతుందంటే ఆ రాష్ట్రాలకి కొంత ఆర్థిక సాయం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత 16 ఆర్థిక సంఘం సిఫార్సుల భారత ఆర్థిక సమాఖ్య వ్యవస్థలో ఎటువంటి విప్లవాత్మక మార్పులు తీసుకురాలేదు, పెద్దగా ఒరిగింది ఏం లేదు. కానీ ఒక సమతుల్యమైనటువంటి సర్దుబాటు చేయడానికి అయితే ప్రయత్నాలు జరిగాయని చెప్పవచ్చు. ఉదాహరణకి ఏ రాష్ట్రం అయితే దేశ జీడిపిలో కాంట్రిబ్యూట్ చేస్తుందో వాళ్ళన్నిటికీ కూడా. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి సో నిలువు పంపిణీ పెంచకపోవడం మరియు సెస్ ఛార్జీల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన ఏదైతే ఉందో, సెస్ సర్ఛార్జీల్లో కేంద్రం నుంచి రాష్ట్రాలకి ₹1 కూడా రాదు అనేటువంటి విషయంలో కొంత బాధ అయితే కలిగింది రాష్ట్రాలకి అని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ చూద్దాం. వినియోగదారుల ధర సూచి సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధార సంవత్సరం మారుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు ప్రతిబింబం. ఏం లేదు, చాలా సింపుల్గా ఈ యొక్క ఆర్టికల్ మనం అర్థం చేసుకోవచ్చు. 2012వ సంవత్సరాన్ని బేస్ ఇయర్గా తీసుకొని 2013కి ధరలు పెరిగాయా లేదా, 2014లో ధరలు పెరిగాయా లేదా, 2015లో ధరలు పెరిగాయా లేదా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా మీకు ఒక విషయం చెప్తాను. ఏమిటంటే ఆనియన్ అనేటువంటి ఉల్లిని ఎగ్జాంపుల్గా తీసుకొని
పన్నెండో సంవత్సరంలో ఉల్లి ధర 20 రూపాయలు ఉందనుకుందాం. 2013లో 25 రూపాయలు ఉంది. 2014లో 22 రూపాయలు ఉంది. అంటే తగినట్టు కాదు. 2015లో 28 రూపాయలు ఉంది. దీన్ని చూస్తే మీకు ఏమర్థమవుతుంది? 2012వ సంవత్సరాన్ని బేస్గా తీసుకున్నాం. ఆ సంవత్సరంలో వస్తువుల ధరలు ఎట్లా ఉన్నాయో ఫిక్స్ చేశాం. ఉల్లి ధర 20. 20 కంటే 20 కంటే ఎంత పెరగచ్చు? 22 నుంచి 26 వరకు పెరగవచ్చు. ఇంతకంటే ఎక్కువ పెరగకూడదు. అది ఇన్ఫ్లేషన్ అంటాం. ఎందుకంటే మనకి 4 ± 2 అంటాం కదా, 4 ± 2%. ఇక్కడ చూడండి, 2013వ సంవత్సరంలో 25 రూపాయలు అంటే 5 రూపాయలు పెరిగింది. అవునా కదా? 5 రూపాయలు పెరిగింది. ఈ 5 రూపాయలు పెరిగిందని ఎట్లా అనుకుంటున్నావు నువ్వు? 2012వ సంవత్సరంలో 20 రూపాయలు ఉంది, అది బేస్. 2013లోనే నీకు 25 రూపాయలు, మళ్ళీ 30 రూపాయలు అయ్యొచ్చు, మళ్ళీ 35 రూపాయలు అవ్వచ్చు. అంటే ఇది ఒకే సంవత్సరంలో ఇన్ని ధరలు మారుతున్నాయి కదా. ఆ ఒకే సంవత్సరంలో ధరల్ని మనం కన్సిడర్ చేసుకోకూడదు ఇన్ఫ్లేషన్ పెట్టుకోవాలంటే, చూసుకోవాలంటే. సో 2014లో 22 రూపాయలకి ఇప్పుడు తగ్గిందా? తగ్గల. ఎట్లా తగ్గల? 2012వ సంవత్సరాన్ని బేస్గా తీసుకుంటే 2014వ సంవత్సరంలో 2 రూపాయలు పెరిగింది. 2012ని బేస్గా తీసుకుంటే 2015వ సంవత్సరంలో 28 రూపాయలు అంటే 8 రూపాయలు పెరిగింది. అంటే వస్తువుల యొక్క విలువలు అనేటువంటివి ఒక సంవత్సరం సగటున తీసుకొని, యావరేజ్గా తీసుకొని 2012 ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఆ 12 ఆధార సంవత్సరాన్ని అంటే బేస్ ఇయర్ని 2024కు మార్చారు. కేవలం 24కు మార్చడం మాత్రమే కాదు, చాలా వస్తువులు యాడ్ చేశారు. అంటే ఒకప్పుడు 229 వస్తువులు మాత్రమే ఉండేవి సిపిఐలో. ఇప్పుడు 350కి పైగా వస్తువులు అనేటువంటి యాడ్ చేయడం జరిగింది. ఒకప్పుడు హౌసింగ్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు, ఇప్పుడు ఎక్కువ హౌసింగ్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే సింపుల్గా చెప్పాలంటే కన్జ్యూమర్ అనేటువంటి వాడు, వినియోగదారుడు ధరలు ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నాడు, అంటే డబ్బులు ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నాడు. ఒకప్పుడు ఎలక్ట్రానిక్స్లో వాటిలో ఖర్చు పెట్టేవాడు 2012లో, కానీ ఇప్పుడు అందరూ కూడా ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ ఎక్కువైపోతున్నాయి. సో దీన్ని బట్టి చూస్తే భవిష్యత్తులో మనం ధరలు ఏ సంవత్సరానికి అనుగుణంగా చూసుకోవాలంటే 2024 సంవత్సరాన్ని చూసుకోవాలన్నమాట. ఈ మార్పు ద్రవ్యోల్బణ మార్పుల గణనలో డిజిటలీకరణ, మారుతున్నటువంటి జీవనశైలి మరియు ఆర్థిక నిర్మాణం మార్పులను పరిగణలోకి తీసుకుంటుంది. ఒకప్పుడు పేపర్ మీద క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు, ఇప్పుడంతా కూడా డిజిటలైజేషన్ చేయబోతున్నారు భవిష్యత్తులో. యూపీఎస్సీ యాంగిల్లో ఈ యొక్క కంటెంట్ చూద్దాం. జిఎస్ పేపర్ 3 ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్, ద్రవ్య విధానం మానిటరీ పాలసీ, పాలనలో గణాంకాలు. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనం ఏం చూసుకోవాలంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, డబ్ల్యూపీఐ, సిపిఐ, ఆధార సంవత్సరం అంటే బేస్ ఇయర్, వెయిటేజ్, మాస్పీ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డేటా ఆధారిత పాలన మరియు అభివృద్ధిని కొలవడం ఇట్లాంటివి. సో సిపిఐ అంటే ఏంటి? కేవలం ఒక సంఖ్య మాత్రం కాదు ఇది. కుటుంబాలు వినియోగించేటువంటి వస్తువులు మరియు సేవల ధరల్లో వచ్చే మార్పులని సిపిఐ లెక్కిస్తుంది. ఇది నేరుగా వీటి యొక్క ప్రభావం చూపుతుంది. ఎలాగంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పైన సామాన్యుడి బడ్జెట్ యొక్క అంచనా వేస్తుంది. తర్వాత వేతన సవరణ టిఆర్ఎస్ అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగికి 50,000 రూపాయలు జీతం అనుకుందాం. రాబోయేటువంటి 10 సంవత్సరాల్లో ఈయనకి జీతం పెద్దగా పెరగకపోవచ్చు, కానీ ధరలు బాగా పెరుగుతున్నాయి. అలాంటప్పుడు ఏం చేస్తుంది ప్రభుత్వం? ఆ ధరలు పెరిగినందుకు ఈయన కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్దుబాటు చేయాలి కాబట్టి డిఏ ఇస్తుంది అనమాట. సర్దుబాటులో భాగంగా జీతం పెంచకపోయినా డిఏలు ఇస్తారు. ఆర్బీఐ ద్రవ్య విధానం వడ్డీ రేట్ల నిర్ణయం కోసం ఆర్బీఐ దీన్నే ప్రామాణికంగా తీసుకుంటుంది. 4 ± 2 అనేటువంటిది. ఆధార సంవత్సరం మార్పు ఎందుకు అవసరం అంటే గత ఆధార సంవత్సరం 2012 నాటిది. ఆ 2012 అయిపోయి దాదాపు 13 సంవత్సరాలు అవుతుంది. ఈ 13 సంవత్సరాల్లో మనిషి యొక్క జీవన శైలి కానివ్వండి, మనిషి యొక్క అవసరాలు కానివ్వండి, ఖర్చులు కానివ్వండి విపరీతంగా పెరిగిపోయినాయి, చాలా మారిపోయినాయి కూడా. సో అప్పటి నుండి ఇప్పటి వరకు భారత ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయి. వేగవంతమైనటువంటి పట్టణీకరణ, ఫుల్గా డెవలప్ అయిపోతున్నాయి అర్బన్ సిటీస్. సేవా రంగం అంటే సర్వీస్ సెక్టారు ప్రతిదీ ఇంటికే వచ్చేస్తుంది. డిజిటల్ ప్లాట్ఫామ్లు మరియు ఆన్లైన్ షాపింగ్లు బాగా పెరిగిపోవడం. తర్వాత ప్రజల ఆహారం మరియు
వినియోగ అలవాట్లు మారిపోవడం. ఒకప్పుడు ఆహార అలవాట్లు కానివ్వండి, వినియోగ అలవాట్లు కానీ చాలా డిఫరెంట్‌గా ఉండేవి. ఇప్పుడు చాలా మారిపోయినాయి అన్నమాట అవన్నీ కూడా. సో, ఈ మార్పులను ప్రతిబింబించడానికి 2023, 24 గృహ వినియోగ వ్యయ సర్వే అంటే హౌస్ హోల్డ్ కన్జ్యూమర్ ఎక్స్‌పెండిచర్ ఆహ్, సర్వే అంటాం. ఈ సర్వే ఆధారంగా డేటా ఆధారంగా 2024ని కొత్త ఆర్థిక సంవత్సరంగా నిర్ణయించారనమాట. సో మనకి ఈ 2024 సిపిఐ సిరీస్లో ప్రధానమైనటువంటి మార్పులు ఏంటంటే నవనీకరించబడినటువంటి వినియోగ వస్తువుల జాబితా అంటే కన్జ్యూమర్ బాస్కెట్ అనేది ఒకటి ఉంటుంది. ఈ బాస్కెట్లో ఒకప్పుడు 299 వస్తువులు మాత్రమే లెక్కించేవారు. ఇప్పుడు ఆ వస్తువుల విలువ అంటే వస్తువుల సంఖ్య పెరిగింది, 354 పైనే పెరిగింది. సో ప్రజలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నటువంటి కొత్త వస్తువులని ప్రాధాన్యత పెంచారు. కాలం చెల్లిన వస్తువులు ప్రాధాన్యతను తగ్గించారు. అంటే గతంలో ఎక్కువగా వేటిపైన ఖర్చు పెట్టేవారు, ఇప్పుడు ఆ వాటిపైన ఖర్చు పెట్టట్లేదు. సో ఇప్పుడు ఖర్చు పెట్టేటువంటి వాటివి కొత్తగా అవలంబిస్తుకుంటున్నారు కాబట్టి వాటిని చూసుకోవాలన్నమాట. ఏ వేటిపైన ఖర్చు పెడుతున్నారు. హౌసింగ్ ఇప్పుడు అందరు ఇల్లు కట్టుకుంటున్నారు. సో ఒకప్పుడు ఆ ఇల్లు అనేది అంత ప్రాధాన్యం కాదు ఒకప్పుడు. సో సేవలకు పెద్దపీట టెలికాం సేవలు, మనం మొబైల్ ఇంటర్నెట్ సర్వీసెస్, డిజిటల్ సేవలు యూజ్ చేస్తుంటాం కదా, విమానయాన సర్వీసులు, ఇవన్నీ కూడా డిజిటల్ ధరల సేకరణ. సో ఈ కామర్స్ సైట్ల నుండి ఆన్లైన్ ధరలను కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. సో సాంకేతికత వినియోగం, కంప్యూటర్ ఆధారిత ధరల సేకరణ అంటే ఇప్పటి నుంచి అన్నీ కూడా కంప్యూటరైజేషన్ చేస్తారు. డేటాలో తప్పులు లేకుండా వేగంగా ఫలితాలు అందిస్తాయి. అంతర్జాతీయ ప్రమాణాలు, ప్రపంచ దేశాల గణన పద్ధతుల్లో భారత్ తన పద్ధతులను సమన్వయం చేసుకుంటే ఇంటర్నేషనల్గా ఏ విధంగా అయితే క్యాలిక్యులేట్ చేస్తున్నారో అదే విధంగా మనం కూడా క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. ఆర్థిక ప్రాముఖ్యత, ఆర్బీఐ కోసం ఏం చేసింది అంటే ఖచ్చితమైనటువంటి సిపిఐ గణాంకాలు ఉంటేనే ఆర్బీఐ వడ్డీ రేట్లపైనటువంటి సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతుంది. సో కుటుంబాల కోణం చూసుకున్నట్టయితే ఇది వాస్తవిక జీవన వైవిధ్యాన్ని, తర్వాత వ్యయ ఒత్తిడిని ప్రతిబింబిస్తుంది. తద్వారా సంక్షేమ పథకాలు మెరుగుపరుచుకోవచ్చు. అంటే ప్రజలు ఎక్కువ దేనిపైన ఖర్చు పెడుతున్నారో మనం ప్రభుత్వానికి తెలిసిందనుకోండి. ఆ తెలిసిన తర్వాత ప్రభుత్వం ఏం చేయొచ్చు? అసలు ప్రజలు ఇంత డబ్బు అనవసరంగా ఒక హెల్త్ పరంగా ఖర్చు పెడుతున్నారు. ప్రజలందరూ కూడా సాధారణంగా హెల్త్‌కి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఆ ఎక్కువ ఖర్చు వాళ్ళకి మిగిలితే ప్రజలకి చాలా ఇతర అవసరాల కోసం వాడుకుంటారు కదా! మరి ఎప్పుడు మిగులుతుంది? ప్రభుత్వం ఈ యొక్క హెల్త్ పైన ఎక్కువగా ఫోకస్ చేసి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ పెంచుతున్నప్పుడు అన్నమాట. సో ముగింపు వచ్చేసి 2024ని ఈ యొక్క బేస్ ఇయర్‌గా మార్చడం అనేటువంటిది భారతదేశ గణాంక వ్యవస్థలో ఒక ముఖ్యమైనటువంటి ఆధునీకరణ చర్యగా చెప్పుకోవచ్చు. మారుతున్నటువంటి ఆర్థిక వాస్తవాలను అనుగుణంగా ద్రవ్యోల్బణాన్ని లెక్కించడం వల్ల ప్రభుత్వం పాలనలో పారదర్శకత పెరుగుతుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది ఖచ్చితంగా ధరల గణన అనేది కేవలం సాంకేతికంగా ఒక అంశం మాత్రమే కాదు. సో చాలా ఇంపార్టెంట్‌గా కూడా. సో పాత లెక్కలు కాకుండా కొత్త లెక్కల ప్రకారం జీతభత్యాలు కూడా నిర్ణయిస్తారు. ఆ ధరలు అనేటువంటివి కూడా నిర్ణయించడం జరుగుతుంది. ఓకేనండి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. ఇక్కడ మీరు గమనించవచ్చు. 2026, 27 బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా! సో సైన్స్ మిషన్ల ప్రకటనలో భారీగా నిధులు అనేటువంటివి అలొకేట్ చేశారు. అంటే అనౌన్స్ చేశారు. మౌలిక నిధుల కొరత కొనసాగుతూనే ఉంది. అంటే బేసిక్‌గా ఎక్కడైతే ఖర్చు పెట్టాలో అంటే ఇప్పుడు మిషన్ అయితే లాంచ్ చేశారు. మిషన్ అయితే అనౌన్స్ చేశారు. ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని. ఆ మిషన్ ఆ మిషన్ ఏర్పాటు కోసం, ఆ మిషన్ సక్సెస్ కోసం ఏర్పాటు చేయాల్సినటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉంటాయో వాటికి చాలా ఇబ్బందిగా ఉంది. వాటికి డబ్బులు లేవన్నమాట. కేంద్ర బడ్జెట్ 2026, 27 సైన్స్ మరియు టెక్నాలజీ రంగాలకు ఆర్థికాభివృద్ధి కీలకంగా గుర్తించింది. సో బయోఫార్మా కానివ్వండి, సెమీ కండక్టర్లు కానివ్వండి, కార్బన్ క్యాప్చరింగ్ ఇవన్నీ కానివ్వండి, మరియు కీలకమైనటువంటి ఖనిజాల వంటి రంగాలలో గణనీయమైనటువంటి కేటాయింపులు ప్రకటించింది. కేటాయింపులు అయితే ప్రకటించింది. కానీ ప్రధాన ప్రకటనల ఆకర్షణ ఉన్నప్పటికీ మౌలిక నిధుల స్తబ్దత అంటే స్టాగ్నెంట్ అయిపోయినాయి. నిధుల విడుదల ఆలస్యం మరియు ప్రాథమిక పరిశోధనలకు బలహీనమైనటువంటి మద్దతు వంటి చిరకాల సమస్య పరిష్కారం కాలేదని ప్రముఖ పరిశోధకులు, అదేవిధంగా చాలా ఈ సైన్స్ వర్గాల యొక్క అభిప్రాయం అన్నమాట. అంటే అనౌన్స్ చేస్తున్నారు బాగానే ఉంది, కానీ అవి విడుదల చేయట్లేదు. సరైనటువంటి సమయానికి డబ్బు అందకపోతే మిషన్స్ ఇన్ ద సెన్స్ ఆ ప్రక్రియ అనేటువంటిది ముందుకెళ్ళేటువంటి అవకాశం లేదు. సో యూపీఎస్ నేపథ్యంలో మనకి సిలబస్ జిఎస్ పేపర్ 3లో సైన్స్ అండ్ టెక్నాలజీ
రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వ్యవస్థ ఆవిష్కరణ విధానం. పేపర్ 2లో వచ్చేసి మనకి ఉన్నత విద్యా పాలన, ప్రభుత్వ వ్యయ నిర్వహణ, వ్యాసం అంటే ఎస్ఏ పరంగా చూసుకోవచ్చు. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో డిబిటి, డిపార్ట్మెంట్ ఆఫ్ బయాలజికల్ టెక్నాలజీ, సిఎస్ఐఆర్, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇవన్నీ కూడా. ఇక్కడ ఒక్కొక్కటి చూద్దాం. డిబిటి. డిబిటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఏమో 2,600 కోట్ల రూపాయలు కేటాయించారు. కానీ తర్వాత కేటాయించిన తర్వాత ఆ కేటాయింపులు తగ్గించి 1,600 కోట్లు ఇచ్చారు. అంటే 1000 కోట్లు తగ్గించారు. వాస్తవ వ్యయం మరింత తగ్గి సో కేవలం 1,400 కోట్ల రూపాయలు మాత్రమే ఫైనల్గా ఖర్చు పెట్టారు. ఇక్కడ చూడండి, 2023-24 బడ్జెట్లోనేమో అనౌన్స్ చేసిన 2,600 కోట్లు, కానీ వాస్తవానికి ఎంత ఖర్చు పెట్టారు, ఎంత రిలీజ్ చేశారు కేంద్ర ప్రభుత్వం నుంచి? 1,400 కోట్లు. అదే 2024-25 బడ్జెట్ అంచనా 8,000 కోట్లు అంచనా, కానీ తర్వాత మళ్ళీ ఎంత తగ్గించారు? 5,600 కోట్లకు తగ్గించారు. అంటే చెప్పేది ఒకటి, రిలీజ్ చేసేది ఒకటి. సో ఈ ధోరణి నిధుల వినియోగంలో స్థిరత్వం లేదు. అంటే ఇప్పుడు 8,000 కోట్లు ఇస్తున్నారని తెలిసింది అనుకోండి, అప్పుడు 8,000 కోట్ల రూపాయలకి ప్లాన్ చేసుకుంటారు. సడన్గా నువ్వు తగ్గిస్తే మిగతా ప్లాన్స్ అనేటువంటి డిస్టర్బ్ అయిపోతాయి. బయోఫార్మా శక్తి. సో లక్ష్యం మరింత ఆందోళనలు ఏంటో చూద్దాం. గత 5 ఏళ్ల కాలంలో కేటాయింపులు 10,000 కోట్లు. లక్ష్యం ఏంటి? స్వదేశీ బయోలాజిక్స్, వ్యాక్సిన్ తయారీ, సో బయోసిమిలర్లు అభివృద్ధి, ఇవన్నీ చాలా టార్గెట్లు ఉన్నాయి. ఆందోళన ఏంటి అంటే ఈ కార్యక్రమం ఫార్మా మరియు తయారీ కేంద్రీకృత విధానాలు నిర్వహించబడుతుంది. దీని వలన ప్రాథమిక జీవన శాస్త్ర పరిశోధనల కంటే తయారీ రంగానికి అధిక ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. అసలు రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ వస్తువులు తయారు చేయడం కంటే. కీలక మౌలిక సదుపాయాల ప్రోత్సాహకం. ఇక్కడ చూడండి, సెమీ కండక్టర్ 2.0. భారతదేశం ఏంటి అంటే సెమీ కండక్టర్ హబ్గా అవ్వాలి అని చెప్పేసి 2030కి టార్గెట్ పెట్టుకుంది. సెమీ కండక్టర్ల విషయంలో భారతదేశం ముందుకు వెళ్ళాలి అంటే వాటి తయారీలో వినియోగించేటువంటి క్రిటికల్ మినరల్స్, కీలక ఖనిజాలు, ఆ ఖనిజాలు భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి వాటిని రేర్ ఎర్త్ మినరల్ కారిడార్లుగా గుర్తించాలి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఇలాంటి రాష్ట్రాలు. కార్బన్ క్యాప్చర్, పర్యావరణ పరిరక్షణ సాంకేతికత కోసం 20,000 కోట్ల కేటాయింపు చేశారు. ప్రధాన సమస్య పరిశోధన నిధుల కొరత ఏంటి అంటే, సో భారతదేశ ఆర్ఎండి స్థూల వ్యయం మీరు గమనించినట్టయితే అసలు జీడిపిలో 0.64% మాత్రమే. అంటే జీడిపి 100 రూపాయలు ఖర్చు పెడుతుంది అనుకోండి భారతదేశం. 100 రూపాయల్లో ఎంత? 60 పైసలు. 60 పైసలు ఆర్ఎండికి. ఓకేనా? 10% అంటే 10 రూపాయలు, 1% అంటే 1 రూపాయి. 1% అంటే 1 రూపాయి. 0.64% అంటే 64 పైసలు. భారతదేశం ప్రతి 100 రూపాయలు 64 పైసలు మాత్రమే ఈ యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఖర్చు పెడుతుంది. అదే అమెరికా అయితే 3%, చైనా 2.4%, దక్షిణ కొరియా 4 కంటే ఎక్కువ శాతం. ఇలాంటి దేశాలతో పోలిస్తే మన దేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి చాలా తక్కువ ఖర్చు పెడుతున్నాము. ద్రవ్యోల్బణ ప్రభావాలను పరిగణలోకి తీసుకుంటే వాస్తవ ఆర్ఎండి వృద్ధి స్తంభించిపోయింది అని చెప్పుకోవచ్చు. ప్రాథమిక పరిశోధనలు మరియు రాష్ట్రాల విద్యాలయాల నిర్లక్ష్యం. ఉదాహరణకు మీరు చూడండి, అంతరిక్ష రంగాల్లో, సెమీకండక్టర్ల వంటి రంగాల్లో ప్రపంచ దృష్టిని ఆకర్షించే రంగాలు ఈ రెండు అయినప్పటికీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలకి లబ్ధి అందడం లేదు. అంటే 80% కంటే ఎక్కువ మంది విద్యార్థులు విద్య అభ్యసించేటువంటి రాష్ట్ర విశ్వవిద్యాలయాలకి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే 28 రాష్ట్రాలు ఉన్నాయి కదా, ప్రతి రాష్ట్రంలో యూనివర్సిటీలు ఉంటాయి. సెంట్రల్ యూనివర్సిటీస్ అంటే దేశం మొత్తం మీద ఉండేటువంటి కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి. ఉదాహరణకి ఢిల్లీ యూనివర్సిటీ, తర్వాత పంజాబ్ యూనివర్సిటీ, జేఎన్యు, ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కేవలం 20% మంది విద్యార్థులు చదువుతున్నారు. మిగతా 80% మంది విద్యార్థులు ఎక్కడ చదువుతున్నారు? రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీలు చదువుతున్నారు. మరి రాష్ట్రాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో ఆర్ఎండి మద్దతు అనేటువంటి సరిగా లేదు. నేషనల్ రీసెర్చ్ ఫండ్ రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని మాట ఇచ్చారు 2023లో. కానీ ఇప్పటి వరకు 3,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే మిగతా 97,000 కోట్ల రూపాయలు ఎప్పుడు ఖర్చు పెడతారు?
యావరేజ్గా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు కదా ఖర్చు పెట్టాలి, కానీ ఎంత పెడుతున్నారు? 3,000 పెట్టారంట. సో నిర్మాణపరమైనటువంటి ఆందోళన, సో గ్రాంట్ల విడుదల దీర్ఘకాల జాప్యం, నిధుల ప్రవాహ వ్యవస్థలో మార్పుల వలన ఏర్పడినటువంటి అంతరాయం కావచ్చు, అధిక కేంద్రీకృత ఆర్థిక నిర్ణయ విధానాలు కావచ్చు. సో మిషన్ మోడ్ వర్సెస్ ఎకో సిస్టమ్. మిషన్ మోడ్ అంటే ఏదైనా ఒక పని చేయాలి, చేయడానికి కావాల్సినటువంటి వసతులు కూడా కల్పించాలి కదా, దట్ ఈస్ ఎకో సిస్టమ్. కేటాయింపులు భారీగా ఒకేసారి కేటాయింపులు, స్థిరమైన పునరావృతం నిధులు అనేటువంటి ఉండాలి. రంగం, హై ప్రొఫైల్ రంగాలు, నిర్దిష్ట సమస్యలు. సో మిషన్ మోడ్ చూస్తే ప్రాథమిక శాస్త్రం, ఫౌండేషనల్ సైన్స్ మరియు అంతర్లీన అభివృద్ధి. లక్ష్యం ఏంటి ఇక్కడ? సో పరిశ్రమల అనుసంధానం మరియు తక్షణ ఫలితాలు. అదేవిధంగా విద్యా సంస్థలు, స్వయం ప్రతిపత్తి మరియు సామర్థ్య నిర్మాణం. ఫలితం వచ్చేసి స్వల్పకాలం, మధ్యకాలంలో ఉంటుంది. అదేవిధంగా ఆ డబ్బేదో నువ్వు ఎకో సిస్టమ్ డెవలప్మెంట్లో ఖర్చు పెట్టినట్టయితే దీర్ఘకాలిక ఆవిష్కరణ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో ముగింపు ఏంటి? డబ్బులు ఖర్చు అనేటువంటిది ఎంతైతే అనౌన్స్ చేసామో అంత ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టి సరైనటువంటి సమయానికి ఆ ఖర్చును అందించాలి. కీలకమైనటువంటి మౌలిక సదుపాయాలు అనేటువంటివి కూడా మనం నిర్మించాలి. సో ప్రాథమిక పరిశోధనలకు లోతైన, అంచనా వేయదగినటువంటి మరియు విస్తృతమైనటువంటి మద్దతు వ్యవస్థ ఏర్పాటు చేయడంలో సో ఇవన్నీ కూడా అనివార్యం అవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో సెమీ కండక్టర్ల తయారీ రంగాన్ని కానివ్వండి, లేదంటే బయోఫార్మా రంగాన్ని కానివ్వండి, ఆ రెండు రంగాలే భవిష్యత్తులో భారతదేశానికి అద్భుతమైనటువంటి వృద్ధి చేకూర్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఈనాటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్.